questions that shines. From the known to the unknown we go. With laughter and wonder the stories flow. Crazy hosts with passion that grows. It's curious, Nikhil and Prudvi, the show. So, what do you think of marriage? I don't think much of marriage. అంటే నేను బ్యాచులర్ ఫర్ లైఫ్. ఐఎమ్ నాట్ మ్యారీడ్. ఐ ఎంటర్డ్ మై 30s. సో నేను పర్సనలీ ఐ ఫీల్ మ్యారేజ్ ఈజ్ నాట్ ఫర్ మీ. ఐ థింక్ సో. How is that conclusion came in? ఏమో చిన్నప్పటి నుంచి ఏమంటారు అదొకటి ఉంటుంది కదా, తెలిసి ఇది కావాలి అన్న దాని మీద నాకు పెద్ద క్లారిటీ ఏ రోజు లేదు. బట్ ఫర్ సమ్ రీజన్ ఇంట్యూషన్ ఆర్ వాట్ ఎవర్ నాకు ఇది వద్దు అని అనిపించేవి కొన్ని. సో నేను పెరిగిన ఎన్వైర్న్మెంట్, నేను చూసిన ఏమంటారు కపుల్స్ అయినా ఏదైనా మెజారిటీ ఆఫ్ దెమ్ ఐ డోంట్ థింక్ దే వర్ సపోజ్ టు బీ టుగెదర్. ఆ టైంలో పరిస్థితులు అట్లా ఉండేవి. ఆడవాళ్ళకి చాయిస్ లేదు, మగవాళ్ళకి చాయిస్ లేదు. సో మోస్ట్ ఆఫ్ ద మ్యారేజెస్ ఐ సా వైల్ గ్రోయింగ్ అప్ వర్ నాట్ హ్యాపీ మ్యారేజెస్. సక్సెస్ఫుల్ కపులే, అంటే కష్టపడి పైకి వచ్చినారు, అదంతా అయింది. కానీ ఐ థింక్ నాకు అనిపిస్తుంది ఈ రోజుకి కూడా ఐ సీ దెమ్ రెగ్యులర్లీ. దే విల్ బి మచ్ మచ్ హ్యాపియర్ పీపుల్ ఇఫ్ దే లివ్డ్ లైక్ ఇఫ్ దే లివ్డ్ అపార్ట్. యా, అంటే దట్ ఈస్ ట్రూ విత్ ఎవ్రీవన్ కదా బ్రో. ఇప్పుడు ఇఫ్ ఐ అంటే మ్యారేజ్ అనే కాన్సెప్ట్లోనే శతమానం భవతి సినిమా నుంచి కూడా వచ్చే డైలాగ్ ఏంటంటే మ్యారేజెస్ అడ్జస్ట్మెంట్స్, మ్యారేజెస్ కాంప్రమైజ్. ఇట్స్ లైక్ బట్ ఒక చిన్న ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే లైక్ యూ do side by side comparison with business propositions, right? Like business, yeah, marriage is a business. అక్కడ ఇట్స్ లైక్ యూ బోత్ ఆర్ వర్కింగ్ టువర్డ్స్ అన్ ఎండ్ గోల్. ఏది బిజినెస్ని గ్రో చేయాలి. అప్పుడు నీ ఈగో నేను తగ్గించుకుంటా, నా ఈగో నువ్వు తగ్గించు, బికాజ్ వీఆర్ వర్కింగ్ ఫర్ అ లార్జర్ గోల్ అని. మేబీ మ్యారేజ్లో ఆ గోల్ కనపడకపోవడమేమో. లైక్ ఈజ్ దాట్ ద రీజన్? లైక్ అంటే మోస్ట్ బిజినెసెస్ ఫెయిల్ కదా, దట్ ఆర్ ఇన్ పార్ట్నర్షిప్. దట్ ఈస్ స్టాటిస్టికలీ మోస్ట్ బిజినెసెస్ ఫెయిల్. మోస్ట్ మ్యారేజెస్ ఆర్ సపోజ్ టు ఫెయిల్. కానీ ఇండియాలో కల్చరల్ నార్మ్స్ వల్ల అది వాటిని హోల్డ్ చేసి పెడుతున్నారు. ఐ థింక్ డెఫినెట్లీ వాళ్ళకి కల్చరల్ ప్రెషర్ లేదు కదా. ఐ థింక్ ఇప్పుడు ఇండియాలో ఇఫ్ యూ గో టు ఎ ఫ్యామిలీ కోర్ట్, things become very clear how the status of marriage even in India now, because I think people ఏమంటారు న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చేసి ఆ కల్చరల్ ప్రెషర్ లేదు, ఆ సోషల్ ప్రెషర్ లేదు. సో మ్యారేజెస్ ఆర్ బ్రేకింగ్ మచ్ మోర్ క్విక్లీ. ఐ థింక్ వన్ థింగ్ ఫర్ ష్యూర్గా నాకు అర్థమైంది ఏంటంటే మ్యారేజెస్ ఆర్ నాట్ ఫర్ ఎవ్రీబడి. ఏదైతే డిఫాల్ట్ ఒక ఏజ్ రాగానే మ్యారేజ్ అన్న కాన్సెప్ట్ ఐ డోంట్ థింక్ ఇట్ అప్లైస్ ఎనీమోర్. మీరు అన్నట్టు గోల్ ఇప్పుడు సరే బిజినెస్లో దెర్ ఈజ్ ఏ మోటివ్ ఆర్ దెర్ ఈజ్ ఏ ఎండ్ గోల్ దట్ వీ నీడ్ టు మేక్ ప్రాఫిట్. ఈరోజు మ్యారేజ్లో ప్రయారిటీసే మ్యాచ్ అవ్వట్లేదు. వాట్ ఈస్ ద కామన్ గోల్ అంటే అబ్బాయికి జనరల్గా నేను చూసిన వాళ్ళలో ఏం చెప్తారంటే ఆర్ ఫ్రెండ్స్ మధ్యలో కాన్వర్సేషన్లో జనరల్గా నేను వినేది ఏంటంటే ఇప్పుడు బాగానే ఉంటుంది, ఒక 40 రాగానే బోర్ కొట్టేస్తుంది, ఇంటికి వెళ్తూ ఉండాలి, కంపానియన్షిప్ బేసికలీ. విమెన్కి సేమ్ ఉందా, సేమ్ ప్రయారిటీ ఉందా అనేది ఒక క్వశ్చన్. ఆర్ విమెన్ looking for companionship? Like what do they want in their partners? సో కోర్ లెవెల్లోనే కంపాటబిలిటీ మ్యాచ్ అనేది కనబడట్లేదు, ఆర్ వాల్యూస్లో మ్యాచ్ అనేది లేదు. అండ్ సోషల్ ప్రెషర్ వల్ల స్టిల్ ఐ థింక్ మ్యారేజ్ మీద సోషల్ ప్రెషర్ ఉంది ఇండియాలో. అందుకని చేసుకోవాలని చేసుకుంటున్నారు. బట్ క్విక్లీ దే ఆర్ రియలైజింగ్ ఓకే మ్యారేజ్ ఈజ్ నాట్ ఫర్ మీ. విత్ ఇన్ మై పియర్ గ్రూప్ ఐ హ్యావ్ పీపుల్ దట్ ఆర్ మ్యారీడ్, పీపుల్ దట్ హ్యావ్ డివోర్స్డ్. లైక్ అందరూ హ్యాపీగానే ఉన్నారు. ఐ థింక్ ఒక 50-50 రేషియోలో పడుతుంది. ఇన్ని రోజులు 100% పీపుల్ పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఐ థింక్ టుడే 50% ఆఫ్ ద పాపులేషన్ ఆర్ పీపుల్ ఆర్ విల్ బి మచ్ మోర్ హ్యాపియర్ ఇఫ్ దే ఆర్ నాట్ మ్యారీడ్. అవును, ఈ డిస్కషన్ కూడా రీసెంట్ టైమ్స్లో బాగా పెరిగింది. ఏది అదే మ్యారేజ్ ఈజ్ నాట్ ఫర్ మీ అని. ఎందుకంటే నా సర్కిల్స్లో కూడా గుడ్ నెంబర్ sorry, that is a different thing. Living with a dog. Couples ఇద్దరు కలిసి పిల్లలు పెంచుకోకుండా కుక్కలు పెంచుకుంటారు. ఉంది అది కిడ్స్, డెఫినెట్లీ కిడ్స్. అంటే ఇప్పుడు ఇది పెద్ద డిస్కషన్ స్టార్ట్ అయింది కదా. సంజీవ్ సానియాల్ ఆల్సో స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ ఇట్. ఈవెన్ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆల్సో టాక్డ్ అబౌట్ లైక్ హీఈస్ ఎంకరేజింగ్ పీపుల్ టు హ్యావ్ మోర్ కిడ్స్. చైనాలో దట్ పాపులేషన్ కొలాప్స్ హ్యాపెండ్. వీఆర్ ఆల్సో మన పాపులేషన్ స్టేబిలైజ్ అయిపోయింది. బట్ వీ నీడ్ టు కీప్ అప్ వర్క్ ఫోర్స్ అయినా ఏదైనా మెయింటైన్ చేయాలంటే వీ నీడ్ మోర్ పాపులేషన్, లైక్ వీ నీడ్ మోర్ కిడ్స్. బట్ అక్కడ మిస్టేక్ ఏమొస్తా అంటే రిసోర్సెస్ ఇంబ్యాలెన్స్ అనేది డెఫినెట్లీ. బట్ ఐ థింక్
హ్యూమన్ రిసోర్స్, హ్యూమన్ క్యాపిటల్ విల్ క్యాచ్ అప్ అన్నది ఈజ్ ద ట్రెండ్. బికాస్ చైనా ఈజ్ గాన్ యాజ్ ఆఫ్ నౌ. దే హ్యావ్ ఇంప్లోడెడ్. అంటే చైనా ఈజ్ గాన్ ఆన్ 2 levels. They have over calculated their population. By reasonable estimates, Chinese population cannot be more than 80 crores అన్నది is the estimate. Because వాళ్ళు ఇంపోర్ట్ చేసుకున్న దాన్ని బట్టి, అండ్ China is also hiding the real COVID death. సో బేసికలీ వాళ్ళు జపాన్ నుంచి సాల్ట్ ఇంపోర్ట్స్ ఇవన్నీ వాళ్ళు దే ఆర్ ఎస్టిమేటింగ్. బేసికలీ చైనా ఈజ్ అన్ ఒపెక్ కంట్రీ, దే డు నాట్ గివ్ ద డేటా. చాలా సిగ్నిఫికెంట్ లెవెల్లో వాళ్ళ రేట్ ఆఫ్ ఇంపోర్ట్స్ అనేవి పడిపోయినాయి. సో ఆన్ దట్ పీపుల్ ఆర్ ఎస్టిమేటింగ్ చైనా రియలీ చాలా మందిని కోల్పోయింది అని ఆల్రెడీ. అది కాకుండా కూడా ఎట్ నో పాయింట్ దేవర్ మోర్ దెన్ 80 crore పీపుల్ అన్నది ఎస్టిమేట్. అండ్ ఇప్పుడు బికాస్ ఆఫ్ దిస్ వన్ చైల్డ్ పాలసీ లిటరలీ 2 people ఒక పర్సన్. సో విత్ ఇన్ సింగిల్ జనరేషన్ దే ఆర్ లుకింగ్ ఎట్ 40-50 crore పీపుల్ జస్ట్ ఇన్ ఇంకొక 10-15 yearsలో. దట్ ఈస్ నాట్ ఎ గుడ్ ట్రెండ్ ఎట్ ఆల్. సో చైనా హ్యాస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అది కట్ చేయాలని చెప్పేసి ఇండియాలో ఆల్రెడీ థింకింగ్ స్టార్ట్ అయింది. ఐ డోంట్ నో వేర్ ఇట్ గోస్. బికాస్ ఇందాక అన్నట్టు 50% పీపుల్కి మ్యారేజ్ అప్లై కాదు అన్నప్పుడు అగైన్ వీఆర్ ఆల్సో లుకింగ్ ఎట్ ద సేమ్ థింగ్. సో పీపుల్ హూ ఆర్ మ్యారింగ్ షుడ్ హ్యావ్ మోర్ కిడ్స్. ఐ థింక్ సో. సో నిఖిల్ గాట్ రీసెంట్లీ మ్యారీడ్, సో హీ షుడ్ హ్యావ్ మోర్ కిడ్స్. బట్ అంటే వాట్ హ్యాపెన్స్ ఇన్ దిస్ గేమ్ ఈజ్ ఎప్పుడైతే లైక్ మన పేరెంట్స్కి ఎవరు చెప్పలేదు కదా ఇంతమంది పిల్లలు కనాలి అని. ఐ మీన్ మన దెర్ వాజ్ దట్ బ్రీఫ్ పీరియడ్ వేర్ సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ, సంజయ్ ఈ లైక్ వన్ చైల్డ్ పాలసీ అని ఇవన్నీ వచ్చాయి. దాని ముందు చూసినట్టయితే దెర్ వాజ్ నో కన్స్ట్రక్ట్ ఆఫ్ ఇంతమంది పిల్లలు కనాలి, ఇంతమంది ఇది మెయింటైన్ చేయాలి అని. బట్ టుడే ఒక్క చైల్డ్ని రైజ్ చేయాలి అంటే సమ్ ఫ్యామిలీ ఈవెన్ అ మూవీ మేడ్ అన్ ఎస్టిమేట్, ఒక రఫ్ ఎస్టిమేట్ 1 crore అవుతుంది టు గ్రో అ కిడ్ ఫర్ 15 years. నా వేరే వి గోనా గెట్ అలాంటి క్యాపిటల్ తీసుకురావడం చాలా ఇంపాసిబుల్ కదా. సో పీపుల్ ఆర్ లైక్, నేను చిన్నప్పుడు కష్టపడ్డా, ఎదిగాను, నేను మళ్ళీ ఎందుకు కష్టపడాలి ఒక 4 ఏళ్ళు 3 ఏళ్ళు ఆనందం కోసం? ఆనందం చేస్తా అంతే. లైక్ ఐ విల్ హ్యావ్ ఓన్లీ 3 years. మ్యారేజ్ ఒక 27-28లో అయిందంటే ఐ విల్ హ్యావ్ మ్యాక్సిమం 3 years. తర్వాత ఉమెన్ హెల్త్ ఆ థింకింగ్ నుంచి కూడా ఇంకా 30 లోపలే కిడ్స్ అనేది ఒక థింకింగ్ రావాలి. IVF ఈజ్ అన్ ఎక్స్పెన్సివ్ ప్రాసెస్. న్యాచురల్ ప్రాసెస్లో చాలా లిమిటెడ్గా ఉంటుంది సాఫ్ట్వేర్ స్పేస్లో. ఐఎమ్ లైక్, నాకు ఏం కావాలన్నా క్లారిటీ వచ్చినప్పుడు వై am I లుకింగ్ టువర్డ్స్ కిడ్స్ అని. అంటే దెర్ ఈజ్ హార్డ్లీ 1 or 2 factors యాక్చువల్లీ సపోర్టింగ్. ఒక పేరెంట్హుడ్ ఇన్స్టింక్ట్ కాకుండా దెర్ ఈస్ నథింగ్ రియల్లీ పుషింగ్ అ పర్సన్ టు యాక్చువల్లీ టేకప్ దట్ థింకింగ్. అండ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ ఆల్సో, ఇండియా అంటే ఏంటి 2 child థింకింగే కదా మనకి. అక్కడి నుంచి a lot of cousins that I know are happy with 1 child also. ఎందుకంటే ఆ పేరెంటల్ థింకింగ్ అనేది అక్కడతో డ్రాప్ అయిపోయింది. అండ్ లైక్ వీ కెనాట్ టేక్ అనదర్ బర్డన్ ఇన్ హెడ్. అది డెఫినెట్లీ మన గవర్నమెంట్లో పాలసీలు దాన్ని డిసైడ్ చేయాలి, ఆర్ దే షుడ్ మిటిగేట్ ఇట్ ఎట్ సమ్ లెవెల్. చేస్తున్నారు, బట్ రైజ్ ఇన్ కాస్ట్ ఈజ్ ఎ ప్రాబ్లమ్ వరల్డ్ ఓవర్. అది ఇండియా ఒక్కటే కాదు డెఫినెట్లీ. అండ్ మీరు అన్నారు కదా ఇందాక ముందు తెలీదు అని చెప్పేసి, ఇట్ వాజ్ మార్కెట్ అడాప్షన్ ఓన్లీ. ముందు ఎంతమంది పిల్లలకి కలాలని తెలియదు అంటే బికాస్ దే వర్ లుకింగ్ ఎట్ వెన్ ఎవర్ దేర్ ఈజ్ ఎ క్లియర్ కోరిలేషన్ అనమాట. పర్ క్యాపిటల్ ఇన్కమ్ వర్సెస్ ద నంబర్ ఆఫ్ కిడ్స్ ఎ పర్సన్ ఆర్ ఎ ఫ్యామిలీ ఈస్ గోయింగ్ టు హ్యావ్. విత్ రైజ్ ఇన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ నంబర్ ఆఫ్ కిడ్స్ గో డౌన్. ముందేంటంటే ఎంతమంది పిల్లలు బతుకుతారో తెలీదు. సో అందుకని దే యూస్ టు హ్యావ్ 5-6 kids ఆర్ 7, 8, 9, 10 kids. వాళ్ళలో ఒక్కడనైనా చూసుకోవడం అని చెప్పి దట్ వాజ్ ద ఓన్లీ సోషల్ ప్రొటెక్షన్ దట్ పీపుల్ హ్యాడ్ బ్యాక్ దెన్. టుడే ఇప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతున్న కొద్ది స్టేట్ కెపాసిటీ పెరుగుతుంది, స్టేట్ విల్ హ్యావ్ హాస్పిటల్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ అన్నది దట్ ఈస్ ద థింగ్ ఐడియలీ. బట్ వీఆర్ ఎ థర్డ్ వరల్డ్ కంట్రీ విత్ అవర్ మైండ్స్ ఇన్ 21st century బట్ అవర్ బాడీస్ ఇన్ ప్రాబబ్లీ 18th century. సో పేరుకి మన దగ్గర అన్నీ ఉంటాయి బట్ లేవు. అందుకని ఐ థింక్ దేర్ ఈస్ దిస్ డివైడ్. రూరల్లో ఐ థింక్ కిడ్స్, ఐ మీన్ పీపుల్ ఆర్ రియలీ హ్యావింగ్ మోర్ కిడ్స్. అండ్ ఆల్సో అర్బన్ పాపులేషన్లో కూడా లోవర్ సోషియో ఎకనామిక్ గ్రూప్ వాళ్ళు దే ఆర్ స్టిల్ హ్యావింగ్ కిడ్స్. ఓవరాల్గా ఎస్, బికాజ్ అవేర్నెస్ పెరుగుతున్నది అండ్ వాళ్ళకు కూడా అన్నట్టు నిఖిల్ చెప్పినట్టు రైజ్ ఆఫ్ పర్ చైల్డ్ ప్రైస్ అనేది పెరుగుతున్నది. సో ఓవరాల్ తగ్గుతుంది, దట్ ఈస్ ప్రాబ్లం. అందుకని మన అది ఆ రిప్లేస్మెంట్ రేట్ మనం ఆల్మోస్ట్ వీ హ్యావ్ రీచ్ ద రిప్లేస్మెంట్ రేట్. ఇంకొంచెం హై ఉంది బట్ ఇంకో 10 yearsలో ఇట్ విల్ బీ ఈక్వల్. అంటే ఫ్రమ్ దట్ పాయింట్ ఆన్ మన పాపులేషన్ పెరగదు. సో వీ హ్యావ్ టు లుక్ ఎట్
మూవింగ్ ఫార్వర్డ్ అంటే ఇప్పుడు జనాలు ఓల్డ్ అయిపోతారు, మరి వాళ్ళని ఎవరు టేక్ కేర్ చేస్తారు? లైక్ ఇఫ్ దెర్ ఇస్ వన్ చైల్డ్, 2 parents, like how are they going to take care of both the parents, and state doesn't have the capacity. So we need to figure, like population is a very big problem and it needs that fine tuning or whatever, and we lack the means to tune it. That finally పాయింట్ కూడా మారుతూ ఉంటుందేమో. ఏది ఒక పాయింట్ ఆఫ్ టైంలో చిల్డ్రన్ డిపెండింగ్ ఆన్ పేరెంట్స్, పేరెంట్స్ డిపెండింగ్ ఆన్ చిల్డ్రన్. ఆ స్టేట్ కెపాసిటీ పెరిగినప్పుడు, ఇప్పుడు జపాన్లో స్టేట్ టేక్స్ కేర్ ఆఫ్ లాట్ ఆఫ్ ఓల్డ్ పీపుల్. ఐ మీన్ దీనికి ఇంకో పాయింట్ ఏంటంటే ఐ గాట్ టు నో అబౌట్ దిస్ టౌన్ ఇన్ ఫ్లోరిడా. దాంట్లో ఏంటంటే ఇఫ్ యూఆర్ బిలో 60 you're నాట్ అలౌడ్ ఇన్సైడ్ ద టౌన్. ఫ్లోరిడా రిటైర్మెంట్ స్టేట్ అంటారు. ఐ మీన్ అలా ఉన్నప్పుడు షేర్డ్ రిసోర్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1 caretaker కెన్ టేక్ కేర్ ఆఫ్ 10 షూర్ older age people. And అదొక ఎకానమీ గ్రో అవుతుంది. బట్ వాట్ ఐమ్ ఇంట్రెస్టెడ్ అబౌట్ ఈస్ వీ హ్యావ్ ఎ స్టార్ట్అప్, వీ పుట్ ప్రొడక్షన్ స్టఫ్ అవుట్ దేర్, అండ్ అది కార్పొరేట్ పేరు చెప్పండి. సో ఈ ప్రాసెస్లో వీ వాంటెడ్ యంగ్ బ్లడ్ టు వర్క్ విత్ అస్ సో దట్ క్రియేటివ్లో కానీ ఎవ్రీ ఎఫర్ట్ ఈస్ బీన్ టేకెన్ కేర్ ఆఫ్ ఇన్ మోడర్న్ సెన్స్. ఒక చిన్న ఇన్సైట్ బయట మార్కెట్లో ఉందంటే విత్ ఇన్ 2-3 days వీఆర్ ఏబుల్ టు అడాప్ట్ ఇట్ అని ఒక థింకింగ్ అనమాట. దట్స్ హౌ వీ చూస్ టు హ్యావ్ యంగ్ టాలెంట్ ఫ్రెష్లీ గ్రాడ్యుయేటెడ్ అని. ఈవెన్ దో ఐమ్ బోర్న్ ఇన్ GenZ, టెక్నికలీ ఐ కమ్ ఫ్రమ్ అ మిలీనియన్ మైండ్ సెట్. ఎందుకంటే నా కజిన్స్ అంతా కూడా దేనికి ఏదో టర్మ్ ఉంది, people who are born in the border, like they are age wise they are GenZ, but thinking wise they are more millennial. ఎందుకంటే నువ్వు నాకు ఇచ్చావు సినిమా అనేది నా చైల్డ్హుడ్ సినిమా, బట్ ఆఫీస్లో అందరికీ తాతల కాలం సినిమా. దట్ అదే ఇట్స్ వెరీ ఎవిడెంట్. ఎలాగా దీంట్లో వచ్చిన డిఫరెన్స్ ఏంటంటే ఐ వాజ్ టాకింగ్ టు పృథ్వీ ఆల్సో, దట్ మైండ్ సెట్ ఉంటుంది కదా. ఏదో చిన్న విషయం వల్ల ఐ వాజ్ సేయింగ్ సంథింగ్ అండ్ సడన్లీ ఒక టీమ్ మెంబర్ హీ ఫెల్ట్ ఐ కేమ్ ఇట్ యాజ్ అన్ అగ్రెషన్. నో, ఐ వాజ్ ట్రైంగ్ టు మేక్ అ పాయింట్ అనమాట. ఇక్కడ వచ్చిన డిస్కషన్లో వాట్ వీ రియలైజ్డ్ ఇస్ మిలీనియల్స్ కదా, నువ్వు ఒక మాట అంటే వాళ్ళు సీరియస్గా తీసుకొని నన్నెందుకు ఒక మాట అని చెప్పి కష్టపడతారు. జెన్జీ అదే మాట అనగానే స్టెప్ వెనక్కి తీసుకొని ఫీల్ అయిపోతారు. అండ్ మనం కొంచెం వెనకెళ్ళి జెనెక్స్కి వెళ్ళాము, అలాగ ముందుకెళ్తున్నా అంటే ద వే హౌ వాళ్ళ థింకింగ్ అండ్ వాళ్ళ పర్సనాలిటీ ఇట్ మేడ్ ఎ డిఫరెన్స్. అందుకే ఆఫీస్లో దెర్ ఈవెన్ ఎ పోర్ట్రేయల్ వేర్ బాసెస్ షౌట్ అండ్ త్రో పేపర్స్ అండ్ స్టాక్ ఫుటేజ్ అలానే దొరికింది కదా మనకి. షౌట్ ఉంటుంది, బాసెస్ స్లాప్ ఆల్సో ఒక జనరేషన్ అలాగా. దెన్ దిస్ కల్చర్ ఆఫ్ హౌ పీపుల్ టేక్ టువర్డ్స్ అ ప్రాబ్లమ్. మనం ఇప్పుడు మాట్లాడుకుంటుంది మిలీనియల్ పేరెంట్స్, రైట్? ఇంకొక 5 yearsలో జెన్జీస్ కూడా పేరెంట్స్ అయిపోతారు, రైట్? జెన్జీస్ అంటే ఇప్పుడు 24-25 రేంజ్లో ఉంటారు. ఇంకొక 5 yearsకి వాళ్ళు కూడా 30 వస్తారు. దే జెన్యున్లీ బికమ్ పేరెంట్స్. వాట్ యూ థింక్ అబౌట్ ద టాలరెన్స్ అబౌట్ రైజింగ్ ఎ కిడ్ కానీ, ఫేసింగ్ వరల్డ్లీ ప్రాబ్లమ్స్ కానీ, ఫినాన్షియల్ బడ్జెట్స్ హ్యాండ్లింగ్ లైఫ్ కానీ? లైఫ్ ఈజ్ అ టఫ్ థింగ్, రైట్? చాలా తక్కువ మందికి లైఫ్ ఈజ్ అన్ ఈజీ గోయింగ్ థింగ్. టు లాట్ ఆఫ్ పీపుల్ ఇట్స్ అ టఫ్ థింగ్. What do you think? Like you have a direct interaction with ఈ GenZ కదా? యా పేరెంటింగ్లో ఐ డోంట్ నో ఎంతవరకు చెప్పగలుగుతానో కానీ, బట్ లైక్ నేను జేపీ సార్, వన్ థింగ్ ఐ లైక్ అబౌట్ జేపీ సార్ ఈస్ ద కామన్ పాయింట్. బికాస్ ఆఫ్ నిఖిల్ ఐ గాట్ టు నో అబౌట్ జేపీ సార్, FDR, దెన్ పృథ్వీ, ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెండ్. సో థ్యాంక్స్ టు నిఖిల్. నేను నిఖిల్ ఎట్లా కలిసినాం అనేది ఒక వెరీ ఐ డోంట్ నో ఈవెన్ పృథ్వీ నోస్. సో స్పాటిఫై వాస్ ఏదో పాడ్కాస్ట్ థింగ్, దే వర్ లుకింగ్ ఫర్ పాడ్కాస్టర్స్ అండ్ దే వర్ ఎంటరింగ్ తెలుగు మార్కెట్స్ అనమాట. సో వాళ్ళు ఐ డోంట్ నో ద ఈవెంట్, ఐ డోంట్ రిమెంబర్ ద ఈవెంట్ నేమ్. సో దే 2020-21 22 or 23. ఓకే. సో స్పాటిఫై ఏదో ఈవెంట్ పెట్టినారు అండ్ దే వర్ లుకింగ్ ఫర్ పార్టిసిపెంట్స్. సో వీ అప్లైడ్ అండ్ నిఖిల్ వాజ్ వన్ ఆఫ్ ద జడ్జెస్ హూ వాజ్ ఎవరు హూ హ్యావ్ పొటెన్షియల్, ఇట్లా ఏమంటారు, లైక్ హీ వాజ్ బేసికలీ వన్ ఆఫ్ ద జడ్జెస్. సో ప్రతి జడ్జ్తోని పాడ్కాస్టింగ్లో ఎట్లా చేయాలి, టెక్నికల్గా ఎట్లా ఉండాలి, ఎట్లా ప్రొడ్యూస్ చేయాలి అన్న దాంట్లో నిఖిల్ వాజ్ వన్ ఆఫ్ ద జడ్జెస్. అండ్ హీ జడ్జ్ అంటే ఆబ్వియస్లీ వీ డిడ్ నాట్, నేను కూడా అప్లై చేసిన. అంటే ఆ టైంలో యూట్యూబ్ వాజ్ నాట్ టేకింగ్ ఆఫ్, వీ వర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్, ఖాళీ ఉండే. అండ్ ఐ వాజ్ డీలింగ్ విత్ పోస్ట్ కోవిడ్ థింగ్స్, లైఫ్ వాజ్ వెరీ బ్యాడ్ అనమాట. అండ్ నిఖిల్ ఆ టైంలో హీ వాజ్ వన్ ఆఫ్ ద జడ్జెస్. అండ్ ఐ డోంట్ నో, సమ్వేర్ హీ గాట్ అవర్ హ్యాండిల్, దెన్ హీ రీచ్డ్ అవుట్. అండ్ ఆ టైంలో నిఖిల్ స్పోక్ వెరీ, అంటే హీ షోడ్ కైండ్నెస్ అనమాట. అండ్ లైక్ ఓకే మీరు కరెక్ట్ పాత్రని వెళ్తున్నారు అన్న ఒక ఏదైతే వ్యాలిడేషన్ ఉండేనో, ఇట్ మైట్ నాట్ హ్యావ్ మెంట్ మచ్ టు నిఖిల్, బట్ ఇట్ మెంట్ ఎ లాట్ టు మీ, ఇట్ మెంట్ ఎ లాట్ టు అవర్ టీమ్. అండ్ దట్ కెప్ట్ us గోయింగ్ ఫర్ 1 more year, 2 more years. అంటే బంద్ చేద్దాము లేకపోతే ఆపేద్దాం అన్న టైంలో సంబడి లైక్ నిఖిల్, హూ వాజ్ అన్ అథారిటీ ఫిగర్ ఎట్ దట్ టైమ్,
he reached out and he gave us confidence that you are on the right path ani. Then he's become a friend ever since. But our time lo that was needed, and that random act of kindness kept us going for few more years. So it was very, very important to us, and thank you, Nikhil, for being that kind mentor. So help ఎక్కడి నుంచి రావచ్చు ఎక్స్పెక్ట్ చేయని టైంలో. సో కీప్ డూయింగ్, that's all I'm saying. So thank you, Nikhil, for the opportunity again. This is my first podcast. So thank you again, Nikhil is giving me opportunity one more time. So economics, it all boils down to economics. ఇప్పుడు I don't believe in the India rising story that much. World over economy is slowing down. We are looking at a recession. అదైతే క్లియర్గా అనిపిస్తున్నది. డాలర్ ఈజ్ గోయింగ్ డౌన్. అండ్ వేర్ ఈజ్ ద నెక్స్ట్ ఎకనామిక్ బూమ్ దట్ ఈస్ గోయింగ్ టు కమ్ అప్? అరే ఏ ఫీల్డ్లోంచి ఏఐ అంటున్నారు. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ద ఏఐ థింగ్ ఆల్సో. ద ఓన్లీ కంపెనీ దట్ ఈస్ మేకింగ్ ప్రాఫిట్ ఇన్ ద హోల్ ఏఐ బబుల్ ఆర్ ఇన్ ద హోల్ ఏఐ థింగ్ ఈజ్ ఎన్విడియా, బికాస్ దే ఆర్ లిటరలీ మ్యానుఫ్యాక్చరింగ్ ద హార్డ్వేర్. ఇన్కమ్ అకౌంట్ యాజ్ ఆఫ్ నౌ 5 years ఎట్లుంటుందో తెలియదు. సో నెక్స్ట్ గ్రోత్ ఫ్యాక్టర్ పెద్ద గ్లోబల్లీ మనకు కనబడట్లేదు. అండ్ జపాన్ ఈజ్ ఆల్రెడీ ఫేసింగ్ రిసెషన్. Basically, essentially, they have not declared it as recession, but they are technically in a recession. Because there is no growth in Japan. Definitely. Negative growth rate. Negative growth. World wide మనకి ఎకనామీ తగ్గుతున్నది. Relatively, India is doing better because we have always isolated ourselves. మన ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ మనదంతా కొంచెం సపరేట్గానే ఉండే లార్జ్లీ. బట్ ఓకే, మనం చూస్తాం అంటే కొంచెం గ్రోత్ చూస్తాం, కానీ దిస్ రోరింగ్ చైనీస్ ఏదైతే గ్రోత్ ఉందో 70s to 2000s, ఆ ఫేజ్ ఇండియాకి వస్తుందని నేను అనుకుంటలేను, అంత అగ్రెసివ్గా అట్లీస్ట్. సో రీజనబుల్లీనే గ్రో అవుతున్నాం మనం. అలాంటి పరిస్థితుల్లో విత్ జనరేషన్ ఏదైతే మన పేరెంట్స్ కన్నా వీఆర్ బెటర్ ఆఫ్, ద న్యాచురల్ ఎక్స్పెక్టేషన్ ఈజ్ జెన్జీ పేరెంట్స్ ఆర్ జెన్జీ దే షుడ్ బి వెల్దియర్. ఈజ్ ఇట్ హ్యాపెనింగ్? ఐ డోంట్ థింక్ సో. బికాస్ స్టార్టింగ్ యావరేజ్ శాలరీ తీసుకున్నా, ఎంప్లాయ్మెంట్ రేట్స్ చూసుకున్నా, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇన్ జనరల్ చూసుకున్నా, లైక్ యావరేజ్ స్పేస్ దట్ జెన్జీ ఈజ్ గెట్టింగ్ టు లివ్ ఇన్, అంటే ఒక ఫ్లాట్ రేట్ అంటే దే ఆర్ హ్యావింగ్, అంటే ఇప్పుడు ఒక 30కి వచ్చేసరికి దే షుడ్ బి ఏబుల్ టు అఫోర్డ్ ఏ రీజనబుల్ ఫ్లాట్, ఇఫ్ నాట్ బై అట్లీస్ట్ రెంట్ ఇట్ అవుట్. అవన్నీ తగ్గుతున్నాయి. అంటే యాడ్స్, ఇండియా గ్రోయింగ్ ఇది అంతుంది, కానీ దే ఆర్ బేసికలీ టాప్ 10% ఆఫ్ ద పాపులేషన్కి యాక్సెస్ ఉన్నాయి. అది మనం జనరల్గా సొసైటీ లెవెల్లో మాట్లాడుకున్నప్పుడు ఐ డోంట్ సీ మెనీ ఎకనామిక్ లైక్ హయ్యర్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ ఫర్ జెన్జీ పీపుల్, విచ్ ఈస్ అ సాడ్ థింగ్. అమెరికాలో ఇట్స్ ఎ క్లియర్ ఇండికేటర్. జెన్జీ ఆర్ పూరర్. జెన్జీ ఒక 4-5 జనరేషన్స్లో దే ఆర్ ద పూరెస్ట్ జనరేషన్. యూరోప్లో, జపాన్లో, అమెరికాలో మోస్ట్ జెన్జీ ఆర్ నాట్ ఏబుల్ టు అఫోర్డ్ ఎ ప్లేస్ ఆఫ్ దేర్ ఓన్, విచ్ ఈస్ అ బిగ్ డీల్ ఇన్ యూఎస్ఏ. Most of them are living with their parents. So even after having kids, they are living with their parents, which is like unfortunate. వాళ్ళకైతే కల్చరల్ షాక్ like they like it's a very sad situation in USA. So India lo we are not that bad, but economics are not adding up. So మీరు అన్నట్టు ఇట్స్ గోయింగ్ టు, సో డైరెక్ట్ ఫ్రమ్ ఎకనామిక్స్ అది సైకలాజికల్ ఆస్పెక్ట్ లేకపోతే పికింగ్ ఆర్డర్ ఇవన్నీ మారుతాయి. బికాస్ ఆఫ్ ఎక్స్పోజర్ విమెన్ అయినా మెన్ అయినా దే హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ మ్యారేజ్ ఆర్ దేర్ ఫ్యూచర్. అక్కడ వెన్ దట్ క్లాష్ ఈస్ హ్యాపెనింగ్ విత్ దేర్ ఎక్స్పెక్టేషన్ వర్సెస్ రియాలిటీ, లాట్ ఆఫ్ సైకలాజికల్ డిస్టర్బెన్స్ లేకపోతే సోషల్ డిసార్డర్, సోషల్ డిసార్మనీ ఇవన్నీ గ్రోయింగ్ ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. అంటే ఎందుకు మాట్లాడుతున్నా అంటే దిస్ విల్ డైరెక్ట్లీ రిజల్ట్ ఇన్ డ్రగ్ అబ్యూస్ ఆర్ ఆల్కహాల్ అబ్యూస్. సో ఐ విల్ ట్రై టు అండర్స్టాండ్. సో మీరు చెప్పేది ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ సర్ఫేస్ లెవెల్ థాట్. దీన్ని కొంచెం బ్రేక్ డౌన్ చేసి విల్ సీ డే టు డే అప్లికేషన్. ఎందుకంటే వీ వాంట్ టు స్టార్ట్ ఫ్రమ్ అన్ అప్లికేషనల్ స్టాండ్ పాయింట్. ఇందాక ఐ క్లోజ్ అవుట్ ద లూప్ దట్ యూ టాకింగ్ అబౌట్ డ్రగ్ అబ్యూస్ అంటున్నారు. ఐ థింక్ దట్ జెనరిక్ ట్రెండ్ రైట్ నౌ ఇస్ పీపుల్ ఆర్ డ్రింకింగ్ లెస్ ఆల్కహాల్ అని ఒక థాట్ ఉంది. ఐ డోంట్ నో హౌ ట్రూ ఇట్ ఈస్ దట్. యాక్చువల్లీ ద కన్జంప్షన్ ప్యాటర్న్స్ ఆర్ ఇంక్రీజింగ్. దేర్ ఈజ్ ఏ స్లైట్ కరెక్షన్, అది ఓవర్ ఎస్టిమేషన్. అది ఆల్కహాల్ పీపుల్ ఆర్ నాట్ లీవింగ్ నషా. ద టైప్ ఆఫ్ నషా ఈస్ చేంజింగ్. మేబీ ఆల్కహాల్ వాళ్ళ పేరెంట్స్ వల్లనో లేకపోతే ఓల్డ్ థింగ్ అనేదో ఇట్స్ నాట్ కూల్ ఎనీమోర్ అని ఉండొచ్చు. బట్ పీపుల్ గెటింగ్
చేంజింగ్ దేర్ ఆల్టరింగ్ దేర్ స్టేట్ ఆఫ్ మైండ్ దట్ ఈస్ ఇంక్రీజింగ్ 100%. అదే ఇప్పుడు ఒక రకంగా ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇవన్నీ కూడా ఒక నష్టాలే కదా. డెఫినెట్లీ అదే ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు దట్ విల్ ఆల్సో కమ్ ఇన్ టు సోషల్ మీడియా విల్ ప్లే ఎ డెఫినెట్ రోల్. సో ఏంటంటే when you are evident that alcohol తాగితే you are reducing your pocket income, you're reducing your health, and it's very evident కదా. అంటే ఒక 10 రోజులు ఆల్కహాల్ తాగితే your lifestyle is very evident that someone వేరే వాళ్ళు నోటీస్ చేస్తారు సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యూ అని. బట్ డోపమైన్ దాంట్లో పడిపోయామంటే వెరీ డిఫికల్ట్ టు నోటీస్. బట్ ఐ వాంట్ టు కమ్ బ్యాక్ టు ద పాయింట్ ఐ వాస్ ట్రైంగ్ టు సే, రైట్? ఇప్పుడు ఈ లైక్ లెట్స్ ప్రిడిక్ట్ దట్ మనం 2025 ఎండింగ్లో ఉన్నాం, వేరే 2026కి వస్తాం. ఈ 2026 ఉన్నాం కదా, ఇక్కడ నుంచి ఒక 15-20 years ముందుకు వేసుకుందాం. ఇవాళ that is a very long estimate. Okay, 5 years వేసుకుందాం. Yeah, 5 to 7 years. So let's say 2031 అలా వేసుకుందాం, which is rough estimate, right? 2031 అంటే ఇవాళ చైనా గ్రో అవడానికి కారణం ఏంటంటే, నేను విన్నది ఏంటంటే చైనాలో ఫెస్టివల్స్ ఉండవు చాలా వరకు. దే హ్యావ్ ఓన్లీ అ స్మాల్ బ్రీఫ్ పీరియడ్ వేర్ పీపుల్ స్పెండ్ మోర్ టిల్ దట్ టైమ్ దే మేక్ మోర్ మనీ. రెండోది వాళ్ళు లేబర్ ఇంటెన్సివ్ వర్క్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళ కోసం ఉంటే సేవింగ్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. వాళ్ళ కోసం వాళ్ళు ఖర్చు పెట్టుకోవడం అనేది తక్కువ. సో సెల్ఫ్ కన్సంప్షన్ అనేది తక్కువ చైనాలో, అంత పెద్ద పాపులేషన్ కూడా. సో ఈ మూడు అండ్ ద వే ఆఫ్ ద పాలసీ ఆర్ ద వే ఆఫ్ ద సిస్టమ్ హ్యాస్ ఫేవర్డ్ దెమ్ అండ్ క్రియేటెడ్ దిస్ థింగ్. మన వైపు వస్తే ఇప్పుడు మనము లైక్ 1,00,000 మంది ఉన్నారు. ఈ 1,00,000 మందిని మనము డైలీ ఒక 12 hours వర్క్ క్యాంప్లో పెడతాము అంటే లైక్ వెరీ ప్రాక్టికల్ థింకింగ్, రైట్? వాళ్ళకి ఉద్యోగం అవసరం, జీతం అవసరం, ఇల్లు మెయింటైన్ చేయాలి, ఒక 20,000-25,000 వచ్చే జాబ్స్ ఉన్నాయి. ఒక 1,00,000 మందిని మనం ప్లేస్ చేస్తాము అంటే మిలీనియల్ మేబీ ఎస్ చెప్తారేమో, జెన్జీ ఐ డోంట్ థింక్ సో విల్ సే ఎస్. ఆర్ ఫర్ ఎ ఫ్యాక్ట్ వాట్ డూ యూ థింక్? ఇలాగా వెన్ వీ ట్రై టు బ్రేక్ డౌన్ అండ్ అండర్స్టాండ్ ఈ పర్టికులర్ స్పేస్, ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ అన్న పోర్షన్ తీసుకుంటే వాట్ ఈస్ ద టాలరెన్స్ లెవెల్, హెల్త్ అన్న పోర్షన్ తీసుకుంటే హౌ డస్ దే థింక్ అండ్ బిహేవ్, కల్చర్ అన్న ఫోకస్ తీసుకుంటే హౌ డస్ ద కల్చర్ లుక్స్ లైక్. లెట్స్ డూ అ స్మాల్ థాట్ ఎక్స్పెరిమెంట్ అలాగా. అగైన్ ఎకనామిక్స్, సోషల్ మీడియా ప్లేస్ అ హ్యూజ్ రోల్ ఇన్ దిస్. అంటే నేను whenever TikTok happened, whenever so Instagram explosion happened post 2016, I was alive. I mean, in the sense I was అంటే నేను సోషల్ మీడియా లేకపోతే ఐ వాజ్ థింకింగ్ ఈ మీడియా లెవెల్లోనే వస్తున్నా నేను ఏదో లెవెల్లో అని చెప్పి. సో నేను ఇది సొసైటల్ లెవెల్లో, విలేజ్ లెవెల్లో ఐ హ్యావ్ పీపుల్. సో నేను అబ్జర్వ్ చేయడము, డేటా తీసుకోవడము ఐ స్టార్టెడ్ లైక్ ఫ్రమ్ ఆ టైం నుంచే. సో నేను ఏంది అర్థం చేసుకున్నానంటే, ముందు సినిమాల్లో హీరో గొప్ప బట్టలు వేసుకుంటాడు, కాళ్ళలో తిరుగుతుంటాడు, బట్ ఆ డిస్టెన్స్ ఉండేది జనాలకి. వాడు హీరో, వాడు వేరే పెద్దోడు అన్నొక సెపరేషన్ ఉండేది. బట్ విత్ ద అడ్వెంట్ ఆఫ్ టిక్టాక్, బేసికలీ టిక్టాక్, దెన్ కంటిన్యూయింగ్ ఆన్ రీల్స్ ఆర్ షార్ట్స్ వాట్ ఎవర్, రెగ్యులర్ మనిషి వాడు రోజుకొక లైక్ వాడు రోజుకి 2 రోజులకు రీల్ పెడుతున్నాడు. 2 రోజుల్లో వాడు షూ మారుతుంది వాడికి, వాడు 4 బట్టలు ఎక్కువ వేసుకుంటున్నాడు లేదా బెల్ట్ వేసుకుంటున్నాడు. ఏ పర్సన్ సిట్టింగ్ ఇన్ ఏ విలేజ్ ఈ షాక్డ్. ఓకే, ఒక నార్మల్ పర్సన్కి కూడా ఇన్ని బట్టలు ఉంటాయా? ఒక నార్మల్ పర్సన్కి కూడా ఇంత యాక్సెస్ టు బేసిక్ థింగ్స్. నా దగ్గర లిటరలీ ఐ హ్యావ్ ఓన్లీ 2 pairs ఆఫ్ డ్రెస్, వీడి దగ్గర ఇన్ని ఉన్నాయి. సో అది బికాస్ ఆఫ్ సోషల్ మీడియా ఈస్ హ్యాపెనింగ్. సో ప్రతి ఒక్కడికి ఒక ఎక్స్పెక్టేషన్ అన్నది వచ్చేసింది. ఇన్ని రోజులు ఏంటంటే వాడు జాబు ఒక ప్యాటర్న్ ఉంటుంది, లేదా వాడు ఊర్లో ఉన్న ఎక్కడున్నా వాడు జాబ్ చేసుకుంటాడు, ఇంకొక ఎక్స్పెక్టేషన్ ఇన్ని డబ్బులు అని చెప్పేసి. బట్ లిటరలీ పీపుల్ ఇంట్లోకి వెళ్ళిపోయేసరికి మనకు అర్థమవుతుంది, నేను ఏం చేసినా కానీ ఒక యావరేజ్ మనిషి అంటే దే మల్టిపుల్ యావరేజెస్ వచ్చేసినాయి. అంటే ఇన్ని రోజులు స్టాండర్డ్ హౌస్ హోల్డ్ ఇన్కమ్, స్టాండర్డ్ మీడియం లైక్ ఇట్లా ఉంటుంది కదా ఒక యావరేజ్ మనిషి అని చెప్పేసి. బికాస్ ఆఫ్ సోషల్ మీడియా ఆర్ షార్ట్ ఫార్మాట్, బేసికలీ షార్ట్ వీడియో ఫార్మాట్, మల్టిపుల్ యావరేజెస్ వచ్చేసినాయి. అంటే ఇప్పుడు సిటీలో అర్బన్ పువర్ అదొక యావరేజ్, విలేజ్లో ఒక పువర్ అదొక యావరేజ్. ఇట్లా ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి జంప్ కొడతానే ఎవరికి అర్థం కావట్లేదు. ఆర్ పేరెంట్స్ చెప్పిన మెథడాలజీ ఆర్ స్ట్రాటజీలో ఐ కెన్ నెవర్ బికమ్ దట్ అన్న ఒక రియలైజేషన్ ఈజ్ చాలా స్టాండర్డ్ కామన్ అయిపోతుంది, నార్మలైజ్ అయిపోతున్నది. సో దీనివల్ల ఏమొస్తుందంటే ఒక అది షార్ట్ కట్స్ వెతుకోవడము. లేకపోతే ఇప్పుడు నేను ఒక 5 ఏళ్ళు జాబ్ చదువుకున్నా,
like literally dropout rate is increasing because of social media. We don't have data కానీ we are a data deficit country unfortunately, but whatever anecdotal నేను చూస్తుంటే నా జనరేషన్లో పీపుల్ వర్ స్టడీయింగ్ అప్ టు ఎ లెవెల్ రిగార్డ్లెస్ వాడికి చదువు వచ్చినా రాకపోయినా వాడికి ఆపర్చునిటీ ఉన్నా లేకపోయినా కానీ ఒక బేసిక్ క్రైటీరియా వెళ్ళేది, ఆ సోషల్ ప్రెషర్ ఉండేది. ఆబ్వియస్లీ మన పేరెంట్స్ కన్నా మనం ఎక్కువ చదువుకున్నాం అండ్ దిస్ ఎక్స్పెక్టేషన్ దట్ మన తర్వాత తరం కూడా ఎక్కువ చదువుకుంటుందని అనుకుంటాం కదా న్యాచురలీ. బట్ ద డ్రాప్ అవుట్ రేట్స్ ఆర్ ఇంక్రీజింగ్. ఏదో పేరుకి డిగ్రీలు చేయడం, ఐ స్టిల్ బిలీవ్ వీ షుడ్ హ్యావ్ డిగ్రీస్, వీఆర్ నాట్ యూఎస్ఏ, వీ షుడ్ హ్యావ్ ఎందుకంటే వీ నీడ్ అది ఇన్స్టిట్యూషన్స్లోనే నాలెడ్జ్ ఉన్నది, వేర్ ఈవెన్ స్కిల్ ట్రైనింగ్కి కూడా వీ నీడ్ ఎందుకంటే ఒక మనిషి ఆన్ ద జాబ్ పిక్ చేసేంత సిస్టమ్స్ లేవు మన దగ్గర. యావరేజ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఈజ్ వెరీ లో ఇన్ అవర్ కంట్రీ. సో వాడు షాప్ కీపర్ దగ్గర నువ్వు పని చేసి నెక్స్ట్ డే షాప్ బిజినెస్ పెట్టేంత నాలెడ్జ్ పిక్ చేయలేడు వాడు. వాడు ఏదైనా షాప్ ఏదైనా బిజినెస్ పెట్టాలంటే వాడికి ట్రైనింగ్ స్కిల్డ్ ట్రైనింగ్ కావాలి. అలాంటి పరిస్థితిలో డ్రాప్అవుట్ రేట్ అనేది ఇంత హై ఉన్నప్పుడు, ఎకనామిక్ ఆపర్చునిటీస్ అన్నది పెద్ద కనబడట్లేనప్పుడు, ఎకనామిక్ స్లో డౌన్ అవుతున్నప్పుడు, జనాలకి ఇంత అవేర్నెస్ అనేది వచ్చినప్పుడు ఇట్స్ ఎ పర్ఫెక్ట్ కాంబినేషన్ ఫర్ డిజాస్టర్. అండ్ అక్కడి నుంచి షార్ట్ కట్స్ వీల్ ఇందాక అన్నట్టు ఇంక్రీజ్ ఇన్ కన్జంప్షన్ ఆఫ్ ఏమంటారు, ఐ డోంట్ నో వాట్ ఈస్ ద టర్మ్, బట్ సబ్స్టెన్స్ అబ్యూస్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ క్రైమ్, వీఆర్ లుకింగ్ ఎట్ ఇంక్రీజ్ ఇన్ క్రైమ్. అర్బన్ క్రైమ్ ఐఎమ్ షూర్ ఈజ్ ఇంక్రీజింగ్, ఈజ్ ఆఫ్ ద రూఫ్స్. గవర్నమెంట్స్ ఆర్ ఇన్సెంటివైజ్డ్ నాట్ టు టాక్ అబౌట్ ఇట్, బట్ విమెన్ని టచ్ చేస్తే తెలిసిపోతుంది. లైక్ ద extreme crimes that women are being subjected to on a day-to-day, sexual crimes especially, on a day-to-day basis. నేను anecdotal లెవెల్లో విమెన్ ఆర్ రిపోర్టింగ్ మోర్, బట్ అది ఎంతవరకు కనిపిస్తుందో డేటాలో నాకు తెలియదు. బట్ పర్వర్జన్స్ పెరిగిపోతున్నాయి. ఆల్ దీస్ థింగ్స్ మీరు అన్నట్టు ఇందాక, ఐ మీన్ గెటింగ్ బ్యాక్ టు ద కోర్ పాయింట్ ఆఫ్ హౌ ఐ సీ అ ఫ్యామిలీ థింగ్ హ్యాపెనింగ్ అని, ఫ్యామిలీ విల్ బికమ్ ఎ లగ్జరీ. సో మై హోల్ పాయింట్ ఈస్ దిస్ హోల్ ఇండియా ఫ్యామిలీ, ఇద్దరు పిల్లలు అది అని 30% కూడా కాదు, ఇట్ విల్ బికమ్ ఏ 15% థింగ్. 50% పీపుల్ ఆర్ వాంట్ టు గెట్ మ్యారీడ్. లైక్ ఇందాక నేను అన్నట్టు 50-50 అన్నాను కదా, 50% ఆఫ్ ద పాపులేషన్ వుడ్ లైక్ టు గెట్ మ్యారీడ్ అండ్ సెటిల్ డౌన్. బట్ అమాంగ్స్ దట్ 50%, a few percentage of the population will be able to afford a family, GenZ lo moving forward. So that is going to create lot of stress on all our social systems. ఇప్పుడు పోలీస్ జేపీ గారు అంటూ ఉంటారు కదా, లైక్ మన దగ్గర పోలీసులు ఏదో ఉన్నారు, వ్యవస్థలు ఉన్నాయని చెప్పేసి జనాలు తప్పు చేయకుండా ఉండరు. వీ హ్యావ్ ఎన్ ఇనేట్ రైట్ ఆర్ రాంగ్ థింగ్. మన తప్పు కరెక్ట్ అని చెప్పేసి మనకు ఒక అండర్స్టాండింగ్, ఎడ్యుకేషన్ ఉన్నది మన కల్చర్లో. పోలీసులకు భయపడేవాడు తప్పు చేయకుండా ఉండడు. వాల్యూస్ ఎస్, అవి ఇంపోజ్డ్ మనకి, గుడ్ బ్యాడ్ ఆ కర్మ థింగ్ అది ఉన్నది మన దగ్గర. ఐ థింక్ వీఆర్ గోయింగ్ టు లూజ్ దట్ క్విక్లీ. ఎందుకంటే నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతలేదు, వాల్యూ ట్రాన్స్ఫర్ అనేది జరగట్లేదు. మిలేనియల్స్ ఆర్ డూయింగ్ ఎ వెరీ బ్యాడ్ జాబ్ ఎట్ ట్రాన్స్ఫరింగ్ దట్ నాలెడ్జ్ టు ద నెక్స్ట్ జనరేషన్. ప్రతి జనరేషన్కి కొంచెం గ్యాప్ ఉంటుంది. ఇప్పుడు నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ జరగట్లేదు. ఇంతకుముందు ఎలా చేశారు నాలెడ్జ్ ట్రాన్స్ఫర్? గివ్ మీ కపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. అదే ప్రతి జనరేషన్కి ఒక గ్యాప్ ఉంటుంది. అంటే సక్సెస్ఫుల్గా జరిగినవి అంటే లైక్ ఐ విల్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. రైట్, వాట్ ఐ వుడ్ థింక్ ఇస్, పాతకాల వాళ్ళు షైరీలు రాసేవాళ్ళు, మంచి చెడులు దోహాల్లో ఇలా చెప్పేవాళ్ళు, అండ్ ఒక సెన్స్ ఆఫ్ మోరల్ కంపస్ ఉండేది. ఎందుకంటే నీది నాది కాదు, నాది నీది కాదు, నాది నాదే నీది నీది అని బాగా బ్యూటిఫుల్గా ప్రెజెంటబుల్గా ఒక థింకింగ్ ఉంటుంది. అది మన స్కూల్లో నేర్పించారు. మన స్కూల్లో ఉంది ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని ప్రెజ్ చేసాం. అది స్కూల్లో థింకింగ్ ఉంటుంది, అది ఒకటి ఉంటుంది. సో దట్ ఈస్ సమ్ పాయింట్ ఆఫ్ థింకింగ్ కదా. సో ఇప్పుడు ఏమి మారింది, అప్పుడు ఏం వర్క్ అయింది? ఐఎమ్ జస్ట్ థింకింగ్ టు అదే. సో ప్రతి జనరేషన్కి గ్యాప్ ఉంటుంది, దట్ ఈస్ దేర్. సో ఆ జనరేషన్ నుంచి ఒక 50-60% నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అయితే ఈ జనరేషన్ వాళ్ళంతటి వాళ్ళు కొత్త క్రియేట్ చేసుకోవడము అదొక ఉంటుంది. అండ్ తిట్టుకోవడము, వాడికేం తెలియదు, నిన్న మొన్న వచ్చిన పోరలు వీళ్ళకేం తెలియదు, ఈ కాన్వర్జేషన్స్ హ్యావ్ ఎగ్జిస్టెడ్ ఫర్ మిలేనియా. వాట్ ఈజ్ ఎక్స్క్లూజివ్ అబౌట్ ఆర్ జనరేషన్ అండ్ జెన్జీ ఏంటంటే, ఈ ట్రెడిషనల్ నాలెడ్జ్ సిస్టమ్స్లో అంటే ఇప్పుడు వైల్ గ్రోయింగ్ అప్ వై డూ వి అడాప్ట్ సర్టెన్ థింగ్స్? బికాస్ దే వర్క్. ఇప్పుడు మన పేరెంట్స్ మనకు ఒక వాల్యూ సిస్టమ్ ఇచ్చారు, సేవింగ్ కల్చర్. మీరు ఇందాక చైనీస్లో సేవింగ్ కల్చర్ అన్నట్టు, వీఆర్ నాట్ ఎ బిగ్ స్పెండింగ్ కల్చర్, వీఆర్ ఎ సేవింగ్ కల్చర్. అండ్ 4-5 years చదువుకో, కష్టపడు, ఒంగు, అండ్ దెన్ యుల్ స్టార్ట్ హ్యావింగ్ రిజల్ట్స్.
our parents did the same and they're better off than where they started. So we had a direct feedback. Okay, this is how you do things and that's how you progress అని. That is broken. వాట్ ఎవర్ ట్రెడిషనల్గా ఏదైతే ఇది నా ఎర్లియర్ ఆల్సో 3-4 లైక్ వెన్ వీ స్టార్టెడ్ రాగడి దిస్ ఈజ్ అవర్ డియర్ పేరెంట్స్ ప్లీజ్ అని వీ వర్ ట్రయింగ్ టు డూ దిస్ ఓన్లీ ఎసెన్షియలీ. మీ ట్రెడిషనల్గా ఏదైతే ఒక స్టెబిలిటీ జాబ్ ప్యాటర్న్ ఇన్నేళ్ళు కష్టపడితే బాగుపడతారు ఇది ఏదైతే ఒక టిపికల్ మోడల్ ఉందో టు సక్సెడ్ ఇన్ లైఫ్ దట్ డజంట్ అప్లై ఎనీమోర్. అండ్ పేరెంట్స్ ఆర్ నాట్ విల్లింగ్, మిలేనియల్స్ ఆర్ ఆర్ పేరెంట్స్ ఆర్ నాట్ విల్లింగ్ టు అడాప్ట్ ఆర్ లెర్న్. అండ్ జెన్జీ నో ఇట్ ఇనేట్లీ దట్ దీస్ పీపుల్ ఆర్ రాంగ్. మిలీనియల్స్ రాంగ్ అంటున్నారా? No, Gen Z know that millennials are wrong or the older Gen X is wrong. Their values don't work anymore in the current society. అంటే సంథింగ్ దట్ ఐ వాంటెడ్ టు టాక్, ఇప్పుడు పీపుల్కి ఉన్న ఆస్పిరేషన్స్ కావచ్చు, బెటర్ లైఫ్ కావచ్చు, ఇప్పుడు ఏదైతే వేర్ వీ ఆల్ లిజన్ గ్రోయింగ్ అప్, ఇదంతా న్యూయెస్ట్ ఫెనామినా. ఎందుకంటే ఒక 100-150 years బ్యాక్ ద సొసైటీస్ ఆర్ పెసిమిస్టిక్ బికాస్ రేస్ ఎట్లుంటుందో అని ఫ్యూచర్ తెలియదు. యూఆర్ క్వశ్చనింగ్ దట్. ఎస్, డెఫినెట్లీ. ఇప్పుడు ఏమైపోయిందంటే జనరల్గా ఇప్పుడు మన చిన్నప్పుడు ఇంటర్నెట్ బ్యాడ్, సినిమాలు బ్యాడ్, గేమ్లు బ్యాడ్, ఇవి చేయకుండా కూర్చొని చదువుకోర్రి బాగుపడతారని. ఇప్పుడు లిటరలీ స్పీడ్ అనేవాడు లేకపోతే మిస్టర్ బీస్ట్ అనేవాడు. లైక్ బేసిక్ కంపారిజన్, ఐ డోంట్ అగ్రీ విత్ ద కంపారిజన్ బట్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ లెట్స్ డూ ఇట్. టామ్ క్రూజ్, గ్రేటెస్ట్ స్టార్ cinema has ever seen. He has made some of the biggest blockbusters. He is like one of the most successful actors like the world has ever seen. His net worth combinedly is around 500-600 million. His whole life worth like 40 years of body of work ఉన్నది, 40 years of work ఉన్నది. కట్ చేస్తే మిస్టర్ బీస్ట్ నెట్ వర్త్ ఇస్ $1 billion plus. Body of work like 5 years of career, at best 6. Gen Z knows this, no? వాడు చూసుకుంటాడు ఓకే వాట్ ఈజ్ వర్కింగ్ అని. లేకపోతే స్ట్రీమర్స్ చూసుకోండి, లేకపోతే కాయిసెనాట్ అని, లేకపోతే స్పీడ్ అని, వాట్ ఎవర్ బేసిక్ యూట్యూబర్. లైక్ మోస్ట్ ఆస్పిరేషనల్ ప్రొఫెషన్ అపారెంట్లీ ఫర్ జెన్ జీ ఈజ్ కాంటెంట్ క్రియేటర్ అంట. యా, సో ఎవ్రీబడి వాంట్స్ టు బికమ్ ఏ కాంటెంట్ క్రియేటర్ బికాస్ దట్ ఈస్ ద కూల్ థింగ్ అండ్ దట్స్ వేర్ ఆల్ ద రెవెన్యూ ఈజ్ ఆర్ వాట్ ఎవర్ అనుకుంటున్నారు. ఇప్పుడు వుడ్ ఎనీ పేరెంట్ అప్రూవ్ దేర్ కిడ్ టు బీ కాంటెంట్ క్రియేటర్? మెజారిటీ నో కదా. ఫండమెంటల్ కాన్ఫ్లిక్ట్ అక్కడి నుంచి వస్తున్నది. బికాస్ జెన్ జీ నో ఇట్స్ ఈస్ అ వర్కబుల్ మోడల్, ద పేరెంట్స్ ఆర్ అనేబుల్ టు అండర్స్టాండ్ అండ్ సీ ఇట్. అంటే ఇంతకుముందు అంటే ముందు జనరేషన్లో మ్యూజిక్ స్టార్టప్ కూడా ఇంతే కదా. ఇప్పుడు కూడా అవంతే ఉన్నాయి కానీ దే ఆర్. ఇప్పుడు అదే సరే మ్యూజిక్ అని తీసుకోండి, అనూప్ జైన్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఆర్టిస్ట్. హీస్ ఇప్పుడు సోను నిగమ్ కన్నా మల్టిపుల్ టైమ్స్ రిచర్. సోను నిగమ్ ఉన్నాడు, వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ సింగర్స్ అనుకోండి. ఇప్పుడు సోను నిగమ్ ఎన్నేళ్ళు, ఒక 30-40 ఏళ్ళ కెరియర్ కంటే అనూప్ జైన్ అనే వ్యక్తి 4-5 yearsలో ఈజ్ మేకింగ్ మల్టిపుల్ టైమ్స్ మోర్ మనీ దెన్ సోను నిగమ్. లేకపోతే సీదేమోదం తీసుకోండి. ఎనీ ఫీల్డ్ దట్ యూ టేక్, ద ట్రెడిషనల్ విజ్డమ్ ఆఫ్ ద జనరేషన్, ఇన్నేళ్ళు నువ్వు పని చేయాలి, ఇన్నేళ్ళు నోరు మూసుకొని రియాజ్ చేయాలి, ఇన్నేళ్ళు నువ్వు అది చేయాలి, దట్ డజంట్ అప్లై ఎనీమోర్. ద వరల్డ్ హెస్ ఫండమెంటలీ చేంజ్ అండ్ షిఫ్టెడ్. ఎకనామిక్స్ హ్యావ్ షిఫ్టెడ్, క్విక్ కామర్స్ ఆర్ వాట్ ఎవర్. లైక్ స్కేల్, ఐ మీన్ ఇట్ ఈస్ అబరేషన్సే. ఎవరైతే సక్సెస్ఫుల్ అవుతున్నాడో అది అబరేషనే. కానీ బట్ ఓవరాల్ మార్కెట్స్ హ్యావ్ షిఫ్టెడ్. అది మనము ఇటు మారింది, ఇవి మారలేదు, ఆ డిస్కషన్ మనం చేసుకోవచ్చు. బట్ ట్రెడిషనల్ విజ్డమ్ ట్రాన్స్ఫర్ అని ఎందుకు జరుగుతలేదు అంటే ఆ విజ్డమ్ పని చేయట్లేదు అని జెన్జీకి అర్థం చేసుకున్నారు. సో దే ఆర్ నాట్ విల్లింగ్ టు యాక్సెప్ట్ and apply those things. That is a very crucial thing. Internet or social media has changed the world. ఈ రెండు వేరే ప్రపంచాల్లో బతుకుతున్నారు. అండ్ వీళ్ళిద్దరు కమ్యూనికేట్ చేసుకోవట్లేదు. వీళ్ళిద్దరు పేరుకి తెలుగే మాట్లాడుతున్నారు, పేరుకి ఇంగ్లీషే మాట్లాడుతున్నారు, కానీ భాషనే వేరు. అంటే టెక్నికల్లీ లాంగ్వేజ్ ఒకటే, బట్ ఇద్దరు ఒకటే కాంటెక్స్లో ఒక పదం వాడినా కానీ ఈడొకటి అనుకుంటున్నాడు, ఈడికి ఒక అర్థం వస్తున్నది, జెన్జీకి ఒక అర్థం ఉన్నది, మిలేనియల్ ఆర్ జెన్ ఎక్స్కి ఒక అర్థం ఉన్నది అదే పదానికి. సో దే ఆర్ నాట్ కమ్యూనికేటింగ్ కంప్లీట్లీ. సో ఎప్పుడు ఉండేదే, అదే నేను అన్నది, ఎప్పుడు ఉండేదే. బట్ ఒకటే వరల్డ్లో బతికినారు ఫర్ 1000 years. ద వరల్డ్ డిడ్ నాట్ చేంజ్ బేసికలీ.
ఇండిపెండెన్స్ వచ్చింది, అంతకుముందు మొఘళ్ళు ఉన్నారు, బ్రిటిష్ వాడు ఉన్నాడు, ఇండిపెండెన్స్ వచ్చింది, అంత వచ్చింది, వాల్యూస్ ఏం మారినాయి. అంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి 2 జనరేషన్స్ బ్యాక్ చదువుకున్న వాళ్ళకి చదువుకున్న వాళ్ళకి అదే గ్యాప్ ఉండే డిఫరెంట్ రెండు డిఫరెంట్ స్టిల్ ఒకటే ప్రపంచం కదా. నువ్వు చదువుకో బాగుపడతావు, చదవబ్బింది బాగుపడతావు. ఈరోజు లుక్ ఎట్ ద అన్ఎంప్లాయ్మెంట్ రేట్. ఇప్పుడు నేను వచ్చేటప్పుడు లిటరలీ అశోక్ నగర్, గాంధీనగర్ నుంచి వస్తున్నా, అందరు చదువుకున్న వాళ్ళే. ఇప్పుడు ఒక ర్యాండమ్ యూట్యూబరు హీఈస్ మేకింగ్ మోర్ మనీ, నో. అంటే ఇండియాలో ఒక ఫ్యాక్ట్ ఉందన్నట్టు, చదువుకున్నోడి కంటే చదువుకోనోడికి ఇండియాలో ఎంప్లాయ్మెంట్ ఎక్కువ దొరుకుతుంది. అయ్యిండొచ్చు, ఎంప్లాయబుల్ హీస్ షూర్. అంటే సరే అది బేసిక్ సర్వైవల్ రేట్ అనుకుందాము. బట్ ఈవెన్ ఆస్పిరేషన్ లెవెల్లో చూసుకున్నా, అంటే ఒక స్టూడెంట్ అనేవాడు, యంగ్ పర్సన్ అనేవాడు, హీఈస్ లుకింగ్ అప్ ఆస్పిరేషన్ అని చూసుకుంటే, టుడే లైక్ హ్యావింగ్ ఎ డిగ్రీ ఆర్ ఇన్వెస్టింగ్ 10 years to have a degree is not very enticing for a young person. ఎందుకంటే వాడు రిజల్ట్ చూసుకోవట్లేదు. అంటే వాడు చదువుకున్న దానికి జాబులు లేవు. ఇప్పుడు వాడు ఇంజనీరింగ్ చేస్తే అమెరికా పోతే, అమెరికన్ డ్రీమ్ ఈజ్ ఆల్సో గాన్. వాట్ ఈస్ ఎ పాత్? జెన్జీకి ఒక పాత్వే అన్నది లేదు. పేరెంట్స్ అది అర్థం చేసుకుంటే అడాప్ట్ అవుతలేరు. స్టిల్ ఇట్లా లాక్డౌన్ చేయడానికి చూస్తున్నారు పిల్లల్ని. సో వీళ్ళు అసలు దే హ్యావ్ గాన్ సీనైల్. జెన్జీ లుక్స్ ఎట్ మిలేనియల్ ఆర్ జెన్ ఎక్స్ యాజ్ సీనైల్ పీపుల్, బికాజ్ వాళ్ళు వేరే ప్రపంచంలో బతుకుతున్నారు. అంటే ఇంకా గాన్ డిమెంటెడ్ పీపుల్ అనుకో. అంటే వి అట్లీస్ట్ మిలేనియల్స్ ఆర్ సమ్వాట్ బెటర్ అనుకోవచ్చు. బట్ ఇంటర్నెట్ అన్నది ఏదో సోషల్ మీడియాలో బతకడము ఫేక్ వరల్డ్ అనుకుంటారు. ఒక 30+ అంటే people who are 35 around, they think internet is an alien world. Clearga Gen Z in many ways are the first generation. Internet native generation. They are born into the internet. For them internet is not a choice. Internet is a reality. They are living on the internet. For them internet is as much real, or in many ways it is more real than the real world. సో ఇట్స్ వాళ్ళు ఏదో దే ఆర్ నాట్ ట్రయింగ్ టు ఏదో కూల్గా ఉండడానికి, లేకపోతే ఇప్పుడు లైక్ ఫేస్బుక్, హౌ ఓల్డ్ పీపుల్ యూజ్ ఫేస్బుక్, ఏదో కూల్ మూమెంట్ షేర్ చేస్తా, లేకపోతే వాళ్ళు ఏదో ఆలోచన షేర్ చేస్తా, బట్ ఐ ఎగ్జిట్ ఇట్ అండ్ కమ్ బ్యాక్ అండ్ లివ్ ఇన్ రియల్ లైఫ్. వాళ్ళకి ఒక ఇంటర్నెట్ ఈజ్ ఎ లగ్జరీ కదా ఫర్ దెమ్. ఫర్ జెన్ జీ ఇంటర్నెట్ ఈజ్ నాట్ ఎ లగ్జరీ, ఇట్ ఈస్ ఎ రియాలిటీ. దే హ్యావ్ టు లివ్ ఆన్ ఇట్, అండ్ దట్ ఈస్ ద వరల్డ్ దట్ వీఆర్ బిల్డింగ్. ఈ టెక్నో హ్యూమనిజం ఆర్ వాట్ ఎవర్, దీస్ థింగ్స్ ఆర్ మర్జింగ్. దే ఆర్ గోయింగ్ నో వేర్. ఆల్గరిథమ్స్ ఆర్ హియర్. ఇప్పుడు చైనా ఈజ్ వాట్ ఒక 20 years అహెడ్ అనుకుందాం. మన దే ఆర్ నాట్ అహెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నాలజీ, లేకపోతే ఇది కాదు. సోషల్లీ దే ఆర్ 20 years అహెడ్ ఇన్ అ వెరీ డిస్టోపియన్ వే. సోషల్ క్రెడిట్ సిస్టమ్ ఈజ్ ఆల్రెడీ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ చైనా. People are killing themselves because they have low social credit. Can you explain a little bit about what the social credit is? Social credit system ఏంటంటే ఒక ఆర్బిట్రరీ సెట్ ఆఫ్ రూల్స్ క్రియేట్ చేస్తుంది స్టేట్, వాట్ ఎవర్ ఈస్ కన్వీనియంట్ టు దెమ్. చైనా ఈజ్ ఏ కమ్యూనిస్ట్ సొసైటీ. ఇట్ ఈస్ ఎ టోటాలిటేరియన్ డిక్టేటర్షిప్. టోటాలిటేరియన్ డిక్టేటర్షిప్స్కి ప్రైమరీ అజెండా ఏంటంటే ఇట్ హ్యాస్ టు సస్టైన్. టోటాలిటేరియన్ డిక్టేటర్షిప్ సస్టైన్ అవ్వాలి అంటే డిసెంట్ అనేది ఉండకూడదు. జనాలు చైతన్యపరులు కాకూడదు. జనాలు వాళ్ళ రైట్స్ గురించి పోరాడకూడదు. సో జనాలను ఎంగేజ్ చేసి పెట్టాలంటే ఫస్ట్, సో ఇది కొంచెం స్లైట్లీ డీటూర్, బట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నార్త్ కొరియాను ఒక ఐసోలేటెడ్ కంట్రీ ఉన్నది. దే ఆర్ టోటలీ ఏ వజాల్ స్టేట్ ఆఫ్ చైనా. నార్త్ కొరియా ఈజ్ ఏ experiment where how can a totally isolated country sustain itself for close to 60-70 years. వాళ్ళు ఏ కంట్రీతో ట్రేడ్ చేయరు. దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ హోస్టైల్ టువర్డ్స్ ఆల్ దేర్ నేబర్స్. దేర్ బిగ్గెస్ట్ ఎనిమీ ఈజ్ యుఎస్ఏ. ఇరాక్ లాంటి పెద్ద కంట్రీస్, స్టేబుల్ కంట్రీసే కుప్పకూలిపోయినాయి. హౌ కెన్ ఎ కంట్రీ లైక్ నార్త్ కొరియా సస్టైన్ ఇట్ సెల్ఫ్? దిస్ ఈజ్ అ వెరీ బిగ్ క్వశ్చన్ కదా. బేసికలీ చైనా హ్యాస్ బీన్ అంటే చైనా వాళ్ళని పెంచుతూ వస్తుంది, ప్రొటెక్ట్ చేస్తూ వస్తున్నది. సో నార్త్ కొరియా ఏ విధంగా రెవల్యూషన్ లేకుండా, ఇన్సైడ్ అవుట్ రెవల్యూషన్, ఎందుకంటే లిటరలీ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద కంట్రీ స్టార్వింగ్, నో ఎకనామిక్ ఆపర్చునిటీస్, నథింగ్. దెన్ వై ఈజ్ నాట్ ఎ రెవల్యూషన్ హ్యాపెనింగ్ ఇన్ నార్త్ కొరియా? దట్ ఈస్ ద ప్రైమరీ క్వశ్చన్. నార్త్ కొరియాలో ఏంటంటే ప్రతి పర్సన్
has to snitch on their fellow citizens on a weekly basis or a regular basis. If you are not snitching, you are the problem. So there is no unity amongst people anamata. When there is no unity, there is no revolution. కామన్ ఐడియాలు ఫాస్టరింగ్ ఆర్ దిస్ విప్లవ భావాలు ఏవైతే ఉన్నాయో లేకపోతే మంచి ఫ్యూచర్ ఇవేవి లేవు. దే ఆర్ లిటరలీ స్టాగ్నెంట్ కంట్రీ. సో దిస్ ఈజ్ ద ఒరిజినల్ సోషల్ క్రెడిట్ సిస్టమ్ ఆర్ ద ఎర్లీ ప్రోటోటైప్. సో నార్త్ కొరియాలో ఈ ప్రోటోటైప్ని వదిలినారు. ఇట్ ఈస్ వర్కింగ్ ఆన్ సమ్ లెవెల్. దెన్ దట్ ఐడియా ఈజ్ బీయింగ్ బ్రాట్ ఇన్ టు చైనా ఎట్ అ మచ్ లార్జర్ స్కేల్. సో ఇప్పుడు చైనీస్ డిక్టేటర్షిప్ ఒక లెవెల్లో పనిచేయాలి అంటే జనాలనే చైతన్యపరులు కాకూడదు. దానికోసం ఏమేం జరగాలి? ఫస్ట్ థింగ్ మూవ్మెంట్. ఎవ్రీబడి సపోజ్ అంటే ఇప్పుడు ఐ కెన్ టుడే గెటప్ అండ్ సే దట్ ఐ హ్యావ్ టు లివ్ దట్ ఐ ఎమ్ గోయింగ్ టు లివ్ ఇన్ ఢిల్లీ. వాట్ ఈస్ స్టాపింగ్ మీ? నథింగ్. In China, a rural person cannot one day wake up and come and live in Beijing. That's not how it works. ఎవడు ఎక్కడ ఉంటున్నాడు, ఎక్కడ ఉండాలి అని స్టేట్ డిసైడ్ చేస్తుంది. ఇన్ని రోజులు అది సిటీ వరకు ఉండేది. నవ్ ఇట్ ఈస్ గెట్టింగ్ ఇన్ టు నైబర్హుడ్స్. ఒక పర్సన్ ఒక నైబర్హుడ్లో ఉన్నవాడు ఇంకో నైబర్హుడ్కి వెళ్ళలేడు. సో లిటరలీ మూవ్మెంట్ లెవెల్లోంచి, ఎందుకంటే దే హ్యావ్ ఫేషియల్ రికగ్నిషన్, ఈ ఏరియాలోకి నువ్వు అలౌడ్, ఈ ఏరియాలోకి నాట్ అలౌడ్. సో మూవ్మెంట్. నెక్స్ట్, సో బేస్డ్ ఆన్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్, అంటే వితౌట్ గెట్టింగ్ ఇన్ టు ద నిటిగ్రిటీ అండ్ డీటెయిల్స్, దే హ్యావ్ దిస్ కాంప్లెక్స్ సిస్టమ్ వేర్ ఎవ్రీ పర్సన్ హ్యాస్ ఎ స్కోర్ విచ్ ఈజ్ లైక్ ఏ క్రెడిట్ స్కోర్. ఇప్పుడు నీకు క్రెడిట్ కార్డ్ ఇవ్వాలి, నీకు లోన్ ఇవ్వాలి, లేకపోతే ఫినాన్షియల్ నువ్వు హెల్దీ ఉన్నదానికి క్రెడిట్ స్కోర్ ఏ విధంగా ఉంటుందో సోషలీ కూడా క్రెడిట్ స్కోర్ ఉంటుంది నీకు. లైక్ చైనా ఈజ్ ఇంప్లిమెంటింగ్ దట్ వేర్ నీకు యాక్సెస్ టు లిటరలీ సర్టెన్ థింగ్స్. అంటే ఇప్పుడు నువ్వు ఒక ఫోన్ కొనాలనుకుంటున్నావు, ఇఫ్ యువర్ సోషల్ క్రెడిట్ ఈజ్ లో, regardless of what money you have, you are not going to have access to those things. So basically blacklisting. ఈ రోజు జనాలు వాడి లైఫ్ ఎన్ని రోజులు బతికినా కానీ సోషల్ క్రెడిట్ అనేది ఇంప్రూవ్ అవ్వదు కాబట్టి దే ఆర్ కిల్లింగ్ దెమ్ సెల్స్ ఆఫ్. ఇట్ ఈస్ ఆల్రెడీ ఎ రియాలిటీ ఇన్ చైనా. ఎస్. అండ్ అగైన్ చైనా ఇస్ అన్ ఎక్స్పెరిమెంట్. ఇప్పుడు అమెరికాలో ఆ ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ అవి అన్నీ కూడా దే ఆర్ ఆల్రెడీ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ఆర్ దే ఆర్ ఆల్రెడీ బీయింగ్ వర్క్డ్ ఆన్. అమెరికాలో ఏంటి రీజనింగ్ అంటే వాళ్ళది, ఇఫ్ చైనా ఈజ్ ఇంప్లిమెంటింగ్ దిస్ టెక్నాలజీ, దే ఆర్ గోయింగ్ టు బి ద లీడర్స్ ఇన్ ఇట్. వీ కెనాట్ లెట్ చైనా బీ ద లీడర్స్. బట్ చైనాలో దెర్ ఇస్ ద పార్టీ హూ ఈస్ మేకింగ్ షూర్ ఈ మేనిఫెస్టేషన్స్ అన్నీ కూడా కరెక్ట్గా జరిగేటట్టు. బట్ అమెరికా ఈజ్ అ డెమోక్రటిక్ కంట్రీ కదా, హూ ఈస్ టేకింగ్ దట్ జాబ్ ఆఫ్ లిటరలీ దీస్ ఆర్ ద టెక్నో ఫ్యూడలిస్ట్. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ థింగ్, చైనా ఈజ్ నో మోర్ USA ఈజ్ నో మోర్ ఎ డెమోక్రసీ. Today, like 2 days back, now they are clearly conveniently coming out and say that Biden election lo there was a lot of fraud that happened. They denied it for 5 years. Now it's coming out. ఇవన్నీ కూడా కంట్రోల్ ఇన్ఫర్మేషన్ ఎందుకు రిలీజ్ చేస్తూ ఉంటారంటే దే వాంట్ టు ఫోర్స్ పీపుల్ ఇన్ టు బిలీవింగ్ డెమోక్రసీ ఈజ్ నాట్ వర్కింగ్ ఎనీమోర్ బికాస్ దే వాంట్ టు డిజాల్వ్ డెమోక్రసీ. ఆల్ దీస్ టెక్నోక్రాట్స్, టెక్నో ఫ్యూడలిస్ట్, these people do not believe in the concept of democracy. This ఏదైతే బే ఏరియా ఉందో, బే ఏరియా ఇస్ ఇప్పుడు చాలా మంది థ్రెట్స్ టు హ్యూమానిటీ అంటారు కదా. దీస్ పీపుల్ అంటే ఇన్ ద సెన్స్ పీపుల్ హూ ఆర్ ఇన్ ద గవర్నమెంటా, లేదంటే దే ఆర్ నాట్ ఇన్ ద గవర్నమెంట్, దే ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ అండ్ బయింగ్ ద గవర్నమెంట్ అవుట్. బట్ అదే దిస్ బిలియనరీ క్లాస్. ఇప్పుడు హ్యుమానిటీకి థ్రెట్స్ అని చూసుకుంటే టెర్రరిజం ఇస్ ఎ థ్రెట్, గ్లోబల్ కెటాస్ట్రఫీస్ ఆర్ ఎ థ్రెట్, లేకపోతే ఇంకా ఏమైనా థ్రెట్ లిస్ట్ మనం తీసుకుంటే ఐడియాలజికల్, రిలీజియస్ టేక్ ఓవర్, వాట్ ఎవర్. నా ప్రకారం బిగ్గెస్ట్ థ్రెట్ టు హ్యుమానిటీ ఆర్ ద టెక్నో ఫ్యూడలిస్ట్. అంటే బిల్ గేట్స్, ఈలాన్ మస్క్, ఆల్ దిస్, పీటర్ థీల్, హూ ఎవర్ ఆర్ ద ఆస్పిరేషన్ ఎవడైతే గొప్ప చూపిస్తూ ఉంటారు వీళ్ళందరినీ, మార్క్ జకర్బర్గ్, బేజాస్, లైక్ ఆల్ దీస్ ఫకర్స్, సారీ ఇఫ్ ఐ కెన్ కర్స్ ఆర్ నాట్, దీస్ ఆర్ ద బిగ్గెస్ట్ థ్రెట్ టు హ్యుమానిటీ. Because they literally want to dissolve every institution that we have bled to build. But democracy India lo easy వచ్చిందా? Like we had to fight for multiple centuries to get our independence. And these fuckers do not believe in the democratic process of any country. వాడు ఆర్బిటరీగా వచ్చేసి వాడు కావాల్సింది చేసుకొని వెళ్ళిపోతున్నాడు. దే have already created the super state. Algorithms and technology and they are penetrating every culture and bypassing every law of their sovereignty of every country. They are already doing it, and moving forward they have grand plans for humanity.
సో ఇప్పుడు వాట్ ఎవర్ ఇస్ చైనాలో జరుగుతుందో దిస్ కెనాట్ బీ హ్యాపెనింగ్ వితౌట్ ద సపోర్ట్ ఆఫ్ ద టెక్నో ఫ్యూడలిస్ట్. సో చైనాలో ఏదైతే సోషల్ క్రెడిట్ సిస్టమ్ విచ్ దే ఆర్ ఇంప్లిమెంటింగ్ నౌ ఈజ్ కమింగ్ ఇన్ నెక్స్ట్ 10 years or 15 years. ఇప్పుడు దాన్ని ఏం పెట్టి సెల్ చేస్తారంటే మనకి ప్రపంచం మొత్తానికి సేఫ్టీ పేరు మీద, లేకపోతే కంఫర్ట్ పేరు మీద, అండ్ చైనా అన్న థ్రెట్ పేరు మీద. ఇప్పుడు చైనా చేస్తుంది కదా అని అమెరికా వాడు చేస్తాడు. ఇప్పుడు ఇండియాలో ఏం చెప్తారు, అమెరికా యూరోప్ చేసినప్పుడు మనకి ఇండియా ఏం చేస్తారు. ఇట్ ఈస్ కమింగ్ త్రూ అవుట్ ద ఇది. అండ్ ఏదైతే అప్వర్డ్ మొబిలిటీ అన్నది చెప్పుకుంటూ వస్తున్నారో మనకి ఇన్ని రోజుల నుంచి, వై ఆర్ వి ఇన్వెస్టెడ్ ఇన్ దిస్ కంట్రీ ఆర్ వై ఆర్ వి ఇన్వెస్టెడ్ ఇన్ లైఫ్ బేసికలీ. నిన్నటి కన్నా ఈ రోజు బాగుంటుంది, ఈ రోజు కన్నా రేపు బాగుంటుంది. జెన్జీ ఆర్ ఆల్రెడీ సీయింగ్ దట్ రేపు బాగాలేదు అని. జెన్జీ ఆర్ ఆల్రెడీ రియలైజింగ్ ఇట్. వర్స్ట్ థింగ్ ఏంటంటే మూవింగ్ ఫార్వర్డ్ దట్ ఈస్ లాక్డ్ ఫర్ ఎవర్. దట్ ఈస్ గోయింగ్ టు బి లాక్డ్ ఫర్ ఎవర్. దేర్ ఈస్ నో వే, no matter what you do, that you are going to enter into the upper echelons of the society. ఈరోజు లిటరలీ ఇఫ్ యూ బికమ్ an IAS officer, IAS ఏంటంటే యుల్ బీ ఆన్ పార్ విత్ ద పొలిటికల్ ఎలీట్ ఆఫ్ దిస్ కంట్రీ. IAS ఈజ్ అన్ అవెన్యూ. ఎనీబడి టు ఇన్ ద కంట్రీ టుడే కెన్ బికమ్ an IAS. I don't think that much of upward mobility will exist in the next 10 to 15 years. బట్ దీస్ ఆర్ ఆల్ ఫ్రమ్ బర్డే పర్స్పెక్టివ్, రైట్? మీరు చూసేవన్నీ కూడా. బట్ వెన్ యూ లుక్ ఇన్ టు జనరల్, ఒక నార్మల్ ఒక కాలేజ్లో సెకండ్ ఇయర్ చదువుతున్న కుర్రోడు కానీ, మొన్న గ్రాడ్యుయేట్ అయిన కుర్రోడు కానీ, ఇప్పుడిప్పుడే కాలేజ్కి వెళ్తున్న కుర్రోడు, వాళ్ళు ఇదే బర్డే పర్స్పెక్టివ్ చూస్తున్నారా? ఆర్ దే లుకింగ్ ఎట్ అ స్మాల్ పోర్షన్ ఆఫ్ ఇట్, ఆర్ ఆర్ దే గెటింగ్ ద వాట్ యు కాల్ ద సిమ్టమ్స్ ఆఫ్ ఇట్? They are looking it through their feed, their Instagram feed, reel feed. So what are they seeing on their feed? అందరు బాగున్నాయి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఈజ్ ద వరల్డ్, లిటరలీ అవుట్ సైడ్ వరల్డ్ కాదు ఫర్ మెజారిటీ ఆఫ్ జెన్జీ అండ్ ఈవెన్ జెన్ ఆల్ఫా ఆర్ ఎవరైతే నెక్స్ట్ జనరేషన్ ఉన్నారో. లిటరలీ ఇన్స్టాగ్రామ్ ఈజ్ దర్ వరల్డ్. వాట్ ఆర్ దే లుకింగ్ ఎట్ ఆన్ ఇన్స్టాగ్రామ్? బ్యూటిఫుల్ విమెన్ ఇన్ బ్యూటిఫుల్ ప్లేసెస్. ఇదే రియాలిటీ. అండ్ దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ దట్ వరల్డ్. సో ఎవడైతే ఆస్పిరేషనల్ ఉంటాడో వాడు అక్కడికి వెళ్ళాలనుకుంటాడు. ఎవడైతే నార్మల్ పర్సన్ ఉంటాడో వాడికి రిజెంట్మెంట్ పెరుగుతుంది. సో లిటరలీ వాడికి ఐఎమ్ నాట్ పార్ట్ ఆఫ్ దిస్, ఐఎమ్ నాట్ గెట్టింగ్ దిస్. సో వీఆర్ క్లియర్లీ సీయింగ్ దిస్ ఇన్సెల్ కల్చర్, ఎ జనరేషన్ దట్ ఈస్ హేటింగ్ ఆన్ విమెన్ బికాస్ దే థింక్ విమెన్ ఆర్ నాట్ చూసింగ్ దెమ్. సో ఈ లెవెల్లోంచి డిస్కంటెంట్మెంట్, అన్హ్యాపీనెస్, నాట్ సీయింగ్ ఎ ఫ్యూచర్, దీస్ ఆర్ ద కామన్ థ్రెడ్స్. అంటే ఒక పాయింట్ యాడ్ చేయడం అనుకుంటున్నాను. అంటే నార్మల్గా జస్ట్ అబ్జర్వేషన్ యూ కెన్ కరెక్ట్ మీ. ఒక క్లర్క్గా జాయిన్ అయినాడు, 5 ఏళ్ళు నన్ను ఆఫీసర్ అవ్వాలని చూసుకుంటాడు. ఒక ఆఫీసర్గా జాయిన్ అయినాడు, 5 ఏళ్ళలో నేను స్కేల్ టు మేనేజర్ కింద చూసుకుంటాడు. ఒక మేనేజర్ జనరల్ మేనేజర్ అనుకుంటాడు. దట్ ఈస్ ద టెక్నికల్ గ్రోత్ ఇన్ 5 years ఎవ్రీవన్ సే. ఇప్పుడు బికాస్ ఆఫ్ దిస్ యాక్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆ పొట్రేల్ ఎలా ఉందంటే, క్లర్క్గా జాయిన్ అయినా, మేనేజర్గా జాయిన్ అయినా, జనరల్ మేనేజర్ అయినా అందరూ సీఓనే చూస్తున్నారు. అండ్ సీఓ పొజిషన్స్ ఆర్ లిమిటెడ్ ఆర్ ద రిసోర్స్ ఆర్ లిమిటెడ్. సో అండ్ వీడికి CEO లైఫ్ స్టైల్కి ఒక ఫీడ్ ఉన్నది. ఇప్పుడు ఆల్ దీస్ స్టార్ట్అప్ ఆంటర్ప్రెన్యూర్స్ దే ఆల్ హ్యావ్ ఎ సోషల్ మీడియా అకౌంట్. తప్పదు. Like Nikhil, everybody has a inside access to Nikhil Kamath because Nikhil Kamath's life, because Nikhil Kamath is essentially live streaming his whole lifestyle. And I don't even believe in the story of Nikhil Kamath to begin with. అదొక ఒక బ్యూటిఫుల్లీ ప్యాకేజ్డ్ స్టోరీ. అది why do you think like ఒక profound billionaire personality, he's not profound, but okay I'll take the word back. ఒక billionaire personality ఎఫర్ట్ పెట్టి నేను జనాలకి మంచి చేస్తాను, నేను స్టూడెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. decode Nikhil Kamath for me. అంటే I and Prudvi were talking the other day, 21st centuryకి ఒక పొలిటికల్ స్టోరీ కావాలి, ఒక ఎకనామిక్ స్టోరీ కావాలి. బికాస్ ట్రెడిషనలీ ఫర్ 60 years or whatever, 1947 నుంచి 20th century, బై ద ఎండ్ ఆఫ్ ద 20th century వరకు మనం చూసుకుంటే, హూ వర్ రూలింగ్ ఇండియా? దే వర్ అన్ ఎలీట్ క్లాస్ దట్ వాజ్ అన్ ఆఫ్ షూట్ ఆర్ రెసిడ్యువల్ ఆఫ్ ద ఎంపైర్. బేసికలీ అదే క్లాస్, ఫ్యూడల్ ఎంటిటీ అనుకోండి, ఏదన్నా అనుకోండి, దే వర్ ఇన్ చార్జ్ బోత్ ఇన్ ఎకనామిక్స్ అండ్ పొలిటికలీ స్పీకింగ్.
21st century ఏదైతే మోదీ వేవ్ అనుకోండి, ఏదన్నా అనుకోండి, మోదీ ఈజ్ దిస్ కామన్ మ్యాన్, a tea seller who is occupying a tea seller who is occupying the highest place in the country. That is a great story, and I believe in that story also. ఇది పొలిటికల్. ఇప్పుడు ఎకనామిక్స్లో ఆల్సో యూ నీడ్ ఎ స్టోరీ. ఎ సెల్ఫ్ మేడ్ బిలియనర్ అప్రూట్ అంటే గ్రాస్ రూట్ లెవెల్ నుంచి సేమ్ లిటరలీ కాలేజ్ డ్రాప్ అవుట్, కాల్ సెంటర్, ఒక న్యూ ఇండియా అని మనం కొత్త హిస్టరీ రాసుకున్నప్పుడు, కొత్త చాప్టర్ రాసినప్పుడు వీ హ్యావ్ ఎ పొలిటికల్ స్టోరీ. వీ నీడ్ అన్ ఎకనామిక్ ఈక్వివలెంట్. ద అంబానీస్, బిర్లాస్ డోంట్ ఫ్లై ఎనీమోర్ బికాస్ దే ఆర్ జనరేషనల్ పీపుల్. కొన్ని రోజులు అంబానీ స్టోరీ చెప్పుకున్నారు కానీ నా జనరేషన్, నా ముందు జనరేషన్ ధీరుభాయ్ అంబానీ స్టోరీ చెప్పుకున్నారు. బట్ టుడే వీ నో లాట్ ఆఫ్ క్రాక్స్ ఇన్ దట్ స్టోరీ యాజ్ వెల్. అది ఎంతవరకు ఓకే, లెట్స్ నాట్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. సో నిఖిల్ కామత్ ఈజ్ ఏ, ఈవెన్ దో ఐ బిలీవ్ ఇన్ ద స్టోరీ ఆఫ్ మోదీ బికాస్ మేబీ అది కన్వీనియంట్ ఏమో, బికాస్ నేను కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి ఒక ఆస్పిరేషన్ నమ్ముతాను. ఇక్కడ ఏమంటారు, హోప్లెస్ రొమాంటిక్ అనుకోండి ఆర్ వాట్ ఎవర్, ఐఎమ్ హోప్ఫుల్ పర్సన్. ఐ బిలీవ్ ఇన్ ద స్టోరీ ఆఫ్ మోదీ ఫర్ వాట్ ఎవర్. ఎందుకంటే డీగ్లామరైజ్డ్ మోదీని కూడా చూసినాను నేను, ఆ అప్పటి స్ట్రగుల్ని చూసినాను. అవంతా ఐ హ్యావ్ ఎన్ ఎవిడెన్స్. నిఖిల్ కామత్కి నాకు పెద్ద ఎవిడెన్స్ లేదు. బేసికలీ హీ హ్యాస్ కమ్ అవుట్ ఆఫ్ నోవేర్ అండ్ హీ లుక్స్ ఎ సర్టన్ వే, హీ స్పీక్స్ ఎ సర్టన్ వే అండ్ ద స్టోరీస్ డోంట్ మ్యాచ్ అప్, దే డోంట్ యాడ్ అప్. అంటే ఎలా అంటే నిఖిల్ కామత్ లుక్స్ లైక్ ఎన్ ఎలీట్ పర్సన్, హీ స్పీక్స్ లైక్ ఎన్ ఎలీట్ పర్సన్. బికాస్ అది ఆస్పిరేషనల్ కదా, టు లుక్ లైక్ ఎన్ ఆస్పిరేషనల్ నో. అంటే ఇప్పుడు ధీరుభాయ్ అంబానీ ఈవెన్ దో హీ కేమ్ అప్ ఫ్రమ్ ద గ్రాస్ రూట్స్, అదానిని తీసుకోండి, అదాని ఏ విధంగా మాట్లాడతారు, లేకపోతే మన పక్కింట గులా యూ కెన్ బిలీవ్ దట్ ఈయన ఏమంటారు ఫుట్పాత్లు ఎక్కొచ్చిండు అని చెప్పేసి. అంటే నువ్వు ఆయన వెల్త్ జనరేషన్లో నువ్వు ఏమన్నా తప్పులు ఉన్నాయో ఏదన్నా, అది ఇండియాలో దట్ ఈస్ దేర్. బట్ హౌ డస్ నిఖిల్ కామత్ లుక్ లైక్ ఆర్ హౌ డస్ నిఖిల్ కామత్ స్పీక్ లైక్ ఒక కాల్ సెంటర్ డ్రాప్ అవుట్ లాగా అయితే నాకైతే అనిపించడు. సో అంటే సైడ్ వేరే ఎడ్యుకేషన్ కూడా వచ్చి ఉండొచ్చు కదా. అదే, సో వాట్ ఎవర్, I mean, I think it doesn't add up అండి. see, I could be wrong. No, I think the point here is ఒక ప్రాసెస్ నుంచి వచ్చిన వాడికి ఒక స్టైల్ ఆఫ్ లైఫ్ స్టైల్ అండ్ డ్రెస్సింగ్ అని ఒకటి ఉంటుంది. ఈవెన్ హిస్ బ్రదర్, వాట్ ఐ హర్డ్ ఈజ్ ఒక కుర్రోడు 20,000 పెట్టి చెప్పులు కొనుక్కున్నాడు జస్ట్ బికాస్ ఇట్ వాస్ ఆ ఫ్యాషన్ లైక్ నిఖిల్ కామత్ మెన్షన్ అబౌట్. నౌ ఇఫ్ యు ఆర్ సెల్లింగ్ ది లోవర్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ దట్ నేను ఇక్కడి నుంచి వచ్చానంటే అప్పర్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ రిలేటబుల్ అయిపోతుంది. సో ఇది రిలేటబుల్ అంటే లైక్ కింద నుంచి కైట్ ఊపితే లైక్ రాంగ్ కైట్ ఇస్ మూవింగ్. మోదీ స్టోరీ ఏం సెల్ చేస్తుంది అంటే వీఆర్ ఎ ట్రూ డెమోక్రసీ అన్నది సెల్ చేస్తుంది. ఐ హవ్ నెవర్ క్వశ్చన్ ద డెమోక్రాటిక్ క్రెడెన్షియల్స్ ఆఫ్ అవర్ కంట్రీ. ఐ బిలీవ్ వీఆర్ ఏ ప్రాపర్ డెమోక్రసీ. వీఆర్ మోర్ ఆఫ్ ఎ డెమోక్రసీ దెన్ USA ఎవర్ ఈస్. I genuinely believe that and I think it's true. I think JP also agrees with me. Or he is of the same thought as well. So politically we are on the right path. Economically we have never been on the right path because of our bureaucracy. But we have ఇప్పుడు మనకి ఈ సోషల్ మీడియా ఏజ్లో ఎవరైతే పీపుల్ ఇన్ చార్జ్ దే వాంటెడ్ ఏ సెల్ఫ్ మేడ్ బిలియనేర్ narrative. They wanted to sell India as this open place where people with nothing can actually become billionaires అని. ఏదైతే ఇండియా మూవింగ్ అహెడ్, ఇండియన్స్ బిజినెస్ స్పేస్, ఇదేదైతే ఒక ఐడియాని సెల్ చేయాలని చూసిండ్రో, ఫర్ దట్ కన్వీనియంట్లీ నిఖిల్ కామత్ ఈజ్ ద పోస్టర్ చైల్డ్. సో దట్ డజంట్ యాడ్ అప్. ఎందుకంటే ఐ థింక్ వీఆర్ నాట్ ఎ బిజినెస్ ఫ్రెండ్లీ కంట్రీ. I don't think we can have self-made billionaires coming out of nowhere. I don't think it's selling this aspirations మంచిదే కదా. అంటే వరల్డ్ కోసం సెల్ చేస్తున్నారు అది. బట్ అన్ఫార్చునేట్లీ పీపుల్ ఇన్ ఇండియా ఆర్ బయింగ్ ఇన్ టు దట్ అండ్ దట్ ఈస్ వేర్ దిస్ రియాలిటీ వర్సెస్ ఆస్పిరేషన్ క్లాష్ వస్తున్నాయి. రెండు ప్రపంచాలు ఉన్నాయి. ఒక సైడ్ ఏమో దిస్ సో కాల్డ్ ఆస్పిరేషనల్ ప్రపంచం, ఇంకో సైడ్ ఏమో సేమ్ ఇదే యంగ్స్టర్స్ ఇదే ఇన్స్టాగ్రామ్ చూసి ఇప్పుడు నా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మధ్యలో సెర్చ్ బార్ వస్తుందో నాకు భయం అవుతుంది ఏది వస్తుందో అని. అంతే ఇంకో సైడ్ ఏమో ఇంకో స్టోరీ ఉన్నది. అంతే. ఇప్పుడు నిఖిల్ కామత్ చూడండి, అగైన్ హీ సేస్ లాట్ ఆఫ్ రైట్ థింగ్స్.
హిజ్ ఒపీనియన్ ఆన్ మ్యారేజ్, హిజ్ ఒపీనియన్ ఆన్ వాట్ ఎవర్, ఇవన్నీ కరెక్టే. ఐఎమ్ నాట్ హేటింగ్ ఆన్ నిఖిల్ కామత్, ఐ జస్ట్ డోంట్ బిలీవ్ హిస్ స్టోరీ అంతే. బట్ లైక్ హీస్ దిస్ బిలియనియర్ హూస్ పార్టీయింగ్, హూస్ హ్యావింగ్ ఆల్ ద హాట్ గర్ల్ ఫ్రెండ్స్, అది అంత పెద్ద ఆస్పిరేషన్ అది. ఇప్పుడు ఎవడో 16 ఏళ్ళ పిల్లోడు ఆడేదో కరీంనగర్లో ఊర్లో కూర్చొని వాడు చూస్తున్నాడు, లిటరలీ హీస్ వాచింగ్ ద హోల్ థింగ్ అండ్ హీ వాంట్స్ టు బి దట్, హీ వాంట్స్ టు హ్యావ్ దట్ లైఫ్ స్టైల్ బై ద ఏజ్ ఆఫ్ 35 or వాట్ ఎవర్. హౌ ఈజ్ హీ గోయింగ్ టు అచీవ్ దట్? ఇట్స్ ఇంపాసిబుల్. ఐ మీన్ తలకిందులు తపస్సు చేసినా someone No who's a way. millionaire also cannot make that things happen. ఎగ్జాక్ట్లీ. అది 5 yearsలో హిట్ అయ్యింది ఆడికి. బై ద ఏజ్, బై 21 or 22 ఇట్స్ గోయింగ్ టు డాన్ ఆన్ హిమ్ దట్ ఓకే దిస్ ఈజ్ నెవర్ గోయింగ్ టు హ్యాపెన్. ఆ పాయింట్ నుంచి వానికి ఏం ఆప్షన్స్ కనిపిస్తున్నాయి? ఎస్కేపిజం ఆర్ రిజెంట్మెంట్. వెన్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ కంబైన్డ్ ఎట్ సోషల్ స్కేల్, సొసైటల్ స్కేల్, ఇట్స్ ఎ రెసిపీ ఫర్ డిజాస్టర్ బికాస్ పీపుల్ ఆర్ నాట్ బయింగ్ ఇన్ టు ద సిస్టమ్. ఇప్పుడు పీపుల్ బై ఇన్ టు ద సిస్టమ్ విత్ దర్ టైమ్. వీఆర్ స్పెండింగ్ ఇయర్స్ ఆన్ ఎడ్యుకేషన్, వీఆర్ స్పెండింగ్ ఇయర్స్ లైక్ ఇప్పుడు కథానిక, యూఆర్ కమిటెడ్ టు ఇట్ ఫర్ 10-15 years ఆర్ ఫర్ లైఫ్ అనుకుందాం. ఇనీషియల్ ఫేజెస్ యూ నో బికాస్ యూ గాట్ దట్ వాల్యూ ఫ్రమ్ యువర్ పేరెంట్స్. సిమిలర్లీ విత్ అస్ ఆల్సో. బట్ నేను ఇప్పుడు జెన్జీని చూస్తాను కదా, 1 yearలో ఏమైతే లేదంటాడు వాడు. 1 year వాడు లిటరలీ 2 months ఒక స్కిల్ నేర్చుకుంటాడు, 2 monthsలో హీ ఎక్స్పెక్ట్స్ టు హ్యావ్ ఎ రిజల్ట్. దీనికి ఐ జస్ట్ వాంట్ టు పుట్ అ థింకింగ్ అవుట్ లౌడ్. మేము ఈ క్యూరియస్ నిఖిల్ అండ్ పృథ్వీ షోలో ప్రాసెస్గా వాట్ వీ రియలైజ్డ్ ఇస్ వీ హ్యాడ్ దిస్ వన్ థింగ్ ఇన్ మైండ్ అనమాట, ఎక్స్పీరియన్సెస్ వర్సెస్ ఎక్స్పర్టీస్. ఈ థింకింగ్ ఏదైతే ఉందో వీ వాంట్ డబల్ ట్యాప్ డీపర్ ఇన్ టు దట్. ఇప్పుడు స్కిల్ నేర్చుకుంటే యువర్ ఎక్స్పర్టైజ్డ్, బట్ ఆ కాన్సెప్ట్ని స్టడీ చేస్తేనే యువర్ ఎక్స్పీరియన్స్డ్. పీపుల్ వాంట్ టు గో టు అన్ ఎక్స్పీరియన్స్డ్ ఎకనామిస్ట్, నాట్ అన్ ఎక్స్పర్టైజ్డ్ ఎకనామిస్ట్. ఎక్స్పర్టైజ్డ్ ఎకనామిస్ట్ విల్ సీ ద నెంబర్స్ అండ్ సే దిస్ విల్ వాట్ ఈస్ హ్యాపెన్ అని. విజ్డమ్ బేసికలీ. అండ్ people today are attracted to expertise. అంటే there are people I know like money, like YouTube economy గురించి మాట్లాడతాం, something that everyone in the room right now knows what we're talking about. మనీష్ పాండే అనే ఒక పర్సన్ ఉన్నాడు. I will tell what only I know. That guy is someone కూర్చొని ఎప్పటి నుంచో ఐ హ్యావ్ బిన్ ట్రాకింగ్ దిస్ గాయ్, హీ స్పెండింగ్ టైమ్ ఆన్ గెటింగ్ థింగ్స్ పర్ఫెక్టెడ్. యూట్యూబ్లో చిన్న చిన్న ట్వీక్స్ కానీ, ప్రజెంటేషన్ ఆఫ్ పర్సనాలిటీ కానీ, వాట్ ఎవర్ దట్ ఈస్ డూయింగ్ ఆల్ ఆఫ్ దట్. నౌ లెట్స్ సే వీ కాల్ దట్ as experience. Now suddenly YouTube-lo they do something very very vulgar or something very very uncool and that guy becomes, let's say, relevant. ఒక 0 నుంచి 100K బిల్డ్ చేసుకున్నాడు అనుకుందాం. Now everyone would want to go to the guy who made 100K possible, but that guy might be also fluke. That guy was taking aggressive routes or he's taking unreasonable routes. I mean, I always think మిస్టర్ బీస్ట్ బర్న్అవుట్ అయితే యూట్యూబ్ ఎకానమీ ఏమవుతుంది అని సింపుల్ క్వశ్చన్. సడన్లీ యూట్యూబ్ థింక్స్ మై డైరెక్షన్ ఈజ్ నాట్ యూట్యూబ్ అండ్ మై డైరెక్షన్ ఈజ్ మూవీస్ అంటే ఒక హోల్ కంట్రీస్ ఎకానమీ ఏమవుతుంది, ఒక వరల్డ్లో ఒక డిపార్ట్మెంటల్ ఎకానమీ ఏమవుతుంది. ఇప్పుడు మనము స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే వీఆర్ నాట్ ఎట్ ఆల్ ఇన్వాల్వ్డ్ బై ఓన్లీ వన్ ఎంటిటీ. లైక్ సేమ్ స్టేక్ stock can be traded at BSE and NSE. If BSE shuts down, there is NSE. Let's say purely ultra non-technical thinking. If one company doesn't work, there is another company. If one person doesn't work out, there is another. It's company. An ecosystem. Exactly. But Instagram, YouTube, all these things, even though we call them as industries, they are not technical industries, they are mere platforms which one click of a button has been vanished. నేను 10 ఏళ్ళు బిల్డ్ చేసుకున్న కెరియర్ ఒక్క బటన్తో వ్యానిష్ అయిపోతుంది. హౌ యూ ఆర్ కాలింగ్ దట్ యాజ్ అన్ ఎకోసిస్టమ్ వెన్ మై పోర్ట్ఫోలియో కెన్ బి డిసప్పియర్డ్ ఇన్ సెకండ్స్. లెట్స్ సే మీరు, I know you from quite some time. You've been creating also quite some time. 8-9 ఏళ్ళు టైం స్పెండ్ చేసి కంటెంట్ క్రియేట్ చేసిన వాడికి పృథ్వీ నేను వచ్చి ఒక 6 నెలల్లో నెంబర్లు కొనుక్కున్నామో, పుష్ చేసినామో, బాగా కాంట్రవర్షియల్ పర్సన్స్లో మాట్లాడేసి వీఆర్ ఆన్ పార్ విత్ ఈచ్ అదర్. Audience will never understand what is experience and what is expertise, right? And they think we both stand on the same level of thinking. I think this is fundamentally changing the way how we take information. Radha. We always go to the expertise kind of thinking and we never go to the experience kind of thinking. YouTube lo podcasts kani, like
like the aspirational change part that you're talking about, right? Experienced person will always say business ante ila untundi, you will see goods but you need to understand the problems that you go in bads. When I was entering into business world, which is startup world, then it was aspirational for me. అందరు బాంబేలో అందరూ స్టార్ట్అప్ చేస్తున్నారని చెప్పి దిగేశాను. ఐ కుడ్ హ్యావ్ డన్ ఇన్ ఎ డిఫరెంట్ డైరెక్షన్ ఆల్ టుగెదర్. అది ఇవాళ 8-9 ఏళ్ళ తర్వాత ఐమ్ రియలైజింగ్ దట్ I have grinded more than I required. My mental capacity was able to work on it. A passion, perseverance ఉంది. So I was able to sustain. లేదు అంటే I'm not able to. See, there is, I agree with lot, like మీరు చెప్పిన దాంట్లో నేను చాలా విషయాలు అగ్రీ చేస్తాను. సో మీరు చెప్పిన దాంట్లో కోర్ ఏంటి వాల్యూ? దట్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఆర్ హ్యూమన్ బీయింగ్, వాడి రోలు లేకపోతే పర్పస్ లేకపోతే ఏదైతే మనిషి అనేవాడిని బేసికలీ హ్యుమానిటీని ఎరేజ్ చేస్తున్నారు టోటల్ ప్రాసెస్లోంచి. ద హ్యూమన్ బీయింగ్ ఈజ్ బీయింగ్ మినిమైజ్డ్ ఆర్ వాడి కాంట్రిబ్యూషన్ని లేకపోతే వాడిని ఎరేజ్ చేస్తున్నారు. బేసికల్ ఐడెంటిటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఆర్ ద రోల్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ అనుకోండి, ద రోల్ ఆఫ్ హ్యుమానిటీ ఆర్ హ్యూమన్ బీయింగ్ ఆర్ ద ఇండివిజువల్, అది మెల్లమెల్లగా డీవాల్యూ చేస్తున్నారు. ఒక పాయింట్ తర్వాత మనిషి అనేవాడు అవసరం లేదు అన్న కాడికి పట్టుకొస్తున్నారు అల్టిమేట్లీ. దట్ ఈస్ వాట్ వీఆర్ సీయింగ్. ఆర్ ఎందుకంటే ఇప్పుడు నెట్ఫ్లిక్స్ బయింగ్ అవుట్ వార్నర్ బ్రదర్స్ ఈజ్ క్రియేటింగ్ ట్రెమర్స్ విత్ ఇన్ హాలీవుడ్. లైక్ బిగ్ డైరెక్టర్స్ ఆర్ ఆల్ ఫైటింగ్ అగేన్స్ట్ ఇట్. లైక్ హౌ ఈజ్ ఏమంటారు, క్రిస్టఫర్ నోలన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రాసెస్. వార్నర్ ఎవడో నెట్ఫ్లిక్స్ వాడు వచ్చి వార్నర్ బ్రదర్స్ని కొంటున్నాడు, ఈడు ఫిల్మ్ మేకర్. వై ఈజ్ ఈ వరీడ్? లైక్ ఆపెన్హైమర్ బ్లూరే కోసం హీ హ్యాడ్ టు ఫైట్ టూత్ అండ్ నెయిల్. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫిల్మ్ మేకర్స్ ఇన్ ద హోల్ వరల్డ్, హిస్ ఫిల్మ్ మేడ్ $1 billion. ఐ డి నాట్ బిలీవ్ దట్ ఇట్ వాస్ గోయింగ్ టు మేక్ మనీ, కానీ ఆ మార్కెటింగ్ క్యాంపెయిన్ అన్ని వర్క్ అయినాయి. ఇట్ క్లిక్డ్ అండ్ ఇట్ మేడ్ క్లోజ్ టు $1 billion or whatever. May not be $1 billion, but it was a humongous hit. But even for a film of that massive success, he had to fight Blu-ray kosam. Because market, it's not about so what I'm trying to say is it's not about market anymore. It is about decisions that are being taken above the market level. ఈ ఫార్మాట్స్, ఈ ఆప్షన్స్ మనుషులకు ఉండకూడదు అని a few decisions have been taken. There are many films, like ఇప్పుడు కొరియన్, సౌత్ కొరియన్ ఫిల్మ్ ఆర్ వాట్ ఎవర్. ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్స్ క్యాన్ బి డిలీటెడ్ ఓవర్ నైట్. ఇప్పుడు ఇప్పుడు ఏదో మేము బ్యాకప్ పెట్టుకోవడానికి ఏదో చూస్తాము, బట్ ఇట్స్ ఇర్రెలవెంట్. హూజ్ గోయింగ్ టు డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ఫామ్ లేనప్పుడు ఎవరి దగ్గర ఉంటే ఏంటి? సో అది బిగ్ క్రియేటర్స్ హాలీవుడ్లో వాళ్ళ బాధ అది. సో ఇప్పుడు నెట్ఫ్లిక్స్ వస్తే దేర్ కేటలాగ్ కెన్ బి రిమూవ్డ్ ఫర్ వాట్ ఎవర్ రీజన్ దే కెన్ బి క్యాన్సల్డ్. ఐ మీన్ లైక్ ఒక చిన్న థాట్ ఎక్స్పెరిమెంట్ కింద టుడే విల్ టేక్ వన్ ఎక్స్ క్రియేటర్ హూ హ్యాస్ పుట్ 10 years ఆఫ్ దేర్ లైఫ్. నేను యాజ్ అన్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అండ్ యాజ్ అ గవర్నమెంట్ కోరుకుంటే ఛానల్స్ అన్నీ ఎగిరిపోతాయి. అండ్ దట్ గై హ్యాస్ నో ప్లేస్ ఆఫ్ టాక్. నిన్నటి వరకు దిస్ ఈజ్ ద సోషల్ క్రెడిట్ సిస్టమ్ ఎట్ ప్లే. అది మనం అనట్లేదు అంతే. that social credit system is already at play. Cancel culture, once we have opened it up, and I've always said, but West civil left, traditional political left has encouraged and brought in the cancel culture, and they thought they are the owners of it. They are idiots. ఈరోజు లెఫ్ట్ అనేది ఏంటి? రైట్, పొలిటికల్ రైట్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న గ్రూప్స్ అన్ని కలిసి ఈరోజు లెఫ్ట్ అంటున్నారు. లైక్ ఇస్లాం అండ్ కమ్యూనిజం ఏదైతే ఆర్జీ అలయన్స్ అంటారో, దే డు నాట్ బిలీవ్ ఇన్ సో మెనీ థింగ్స్. దే హ్యావ్ ఆపోజిట్ వాల్యూస్ ఆన్ సో మెనీ థింగ్స్. They have opposite values on so many things. But why are they joining forces? Because they want to fight the Donald Trumps of the world. This is the idea. So they literally cancelled the sitting president of USA. They removed the social media accounts of a sitting president. And they thought they were winning. Within 5 years, that guy came back into power. And now who's getting cancelled? All the left people are getting cancelled. Because right people, they have common value. వాళ్ళకు బేస్ ఉంటుంది, పొలిటికల్ రైట్కి ఒక బేస్ ఉంటుంది. దే ఆర్ కంబైన్డ్ బై రిలీజన్, షేర్డ్ వాల్యూస్, అండ్ దట్ ఈస్ ఎ వెరీ పవర్ఫుల్ థింగ్. ఇప్పుడు లెఫ్ట్లో గ్రాస్ రూట్ నుంచి ఒక సినిమా హిట్ అవ్వడం చాలా రేర్గా చూస్తాం మనం.
బట్ రైట్లో గ్రాస్ రూట్స్ నుంచి ఒక సినిమా హిట్ అవ్వడము, ఐ మీన్ తాష్కెంత్ ఫైల్స్ మేడ్ లాట్ ఆఫ్ మనీ. అవును. ఇట్ డిడ్ నాట్ ఈవెన్ హ్యావ్ రివ్యూస్. అంటే ట్రెడిషనల్ మీడియా రివ్యూస్ కూడా లే ఆ ఛానల్కి. దెన్ పీపుల్ ఇగ్నోర్డ్, ఓకే ఇది అయిపోయిందని చెప్పి. నెక్స్ట్ వీ నో హౌ మచ్ మనీ కాశ్మీర్ ఫైల్స్ మేడ్ ఫ్రమ్ ద సేమ్ ఫిల్మ్ మేకర్. నెక్స్ట్ యానిమల్, విచ్ ఐ థింక్ ఈజ్ అ రైట్ ఫిల్మ్, పొలిటికల్ రైట్ ఫిల్మ్, ఇట్ మేడ్ లాట్ ఆఫ్ మనీ. ఇప్పుడు దురంధర్, అండ్ ఇట్స్ గోయింగ్ టు ఇంక్రీజ్ ఓన్లీ. అవును. It is going to increase only. And now left is cancelling people out. So cancel culture monopoly లేదు దీని మీద. I don't know how I've come to this point కానీ. No, we're talking in the direction of movie like social what do you call that? Credit system. Social Yeah. credit system. So already social credit system is at play. So నువ్వు ఒక్కసారి క్యాన్సిల్ కల్చర్ అన్న ఏమంటారు డోర్ ఓపెన్ చేసినప్పుడు ఇట్స్ నాట్ గోయింగ్ టు స్టాప్ విత్ దిస్ డైరెక్షన్ ఆర్ విత్ ది ఈ పొలిటికల్ ఎండ్ అని కాదు. ఎవ్రీబడి విల్ కమ్. మేజర్ కమీడియన్స్ ఇన్ యూఎస్ ఆర్ గెటింగ్ క్యాన్సిల్డ్ హూ ఆర్ లెఫ్ట్ లీనింగ్. సో ఇట్స్ నాట్ అబౌట్, అంటే నీకు ఒక బూచిని చూపించి ఆ బూచ్ అనేటోడు లేకపోతే సొసైటీ బాగుంటుంది అని చెప్పేసి నీకు ఒక పిల్లు, నీకు ఒక ఐడియాని సెల్ చేస్తున్నారు. ఆ ఐడియా ఏంటి సెల్? కొన్ని జనరేషన్స్ ఫైట్ చేస్తూ వచ్చినాయి రైట్స్. రైట్స్ పుట్టినప్పటి నుంచి ఎవరికి రాలే. హ్యుమానిటీలో రైట్స్ అన్నది ఒక ఆర్టిఫిషియల్ కాన్స్ట్రక్ట్. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ థింగ్స్. సొసైటీ ఇప్పుడు ఆర్గనైజ్ అయినప్పటి నుంచి సొసైటీ వేరియస్ ఫార్మ్స్లో ఆర్గనైజ్ అవుతూ వస్తున్నది. అండ్ విత్ టైమ్ పీపుల్ హ్యావ్ లిటరలీ డైడ్ సో దట్ ద నెక్స్ట్ జనరేషన్ కెన్ హ్యావ్ దీస్ రైట్స్. అండ్ ఇప్పుడు మేము లాక్డౌన్, పోస్ట్ లాక్డౌన్ చూసుకుంటే వీఆర్ విల్లింగ్లీ గివింగ్ అప్ దోస్ రైట్స్. For what? So that our perceived enemy will not exist anymore. And it's not going to stop with them. It's going to come to you as well. And నీ దగ్గరికి వచ్చినప్పుడు నిన్ను అడగడానికి, ప్రొటెక్ట్ చేయడానికి ఎవరు లేడు. ఇది ఐ డోంట్ నో వెదర్ వీ వాంట్ టు కీప్ దిస్ ఆర్ నాట్. ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ అని ఒకటి ఉంటుంది అన్నమాట. ఇప్పటికీ ఉంటుంది. సో ధర్నా చౌక్ ఇంతకు ముందున్న పార్టీ ఉన్నప్పుడు తీసేశారన్నమాట. తీసేస్తే వీళ్ళు ధర్నా చేసుకోవడానికి లేదు, అందుకే వచ్చిన తర్వాత మళ్ళీ ధర్నా చౌక్ స్టార్ట్ చేశారు. సంథింగ్ వీ రియలైజ్. చెప్పండి. బట్ అసలు యాక్చువల్లీ ఈ పాయింట్ లైక్ ఇట్స్ కిల్లింగ్ మీ దిస్ పర్టికులర్ పాయింట్ ఇన్ 2 ways అనమాట. ఎఫర్ట్కి వాల్యూ లేదా అని. ఎందుకంటే రీసెంట్గా ఒక పాయింట్ నన్ను చాలా కొంచెం గెలికింది అనమాట. ఏదంటే దిస్ వెరీ ఫేమస్ హిందీ డైరెక్టర్ లేడీ ఫరా ఖాన్, రైట్? తను పబ్లిక్గా వచ్చి ద మనీ ఐ మేడ్ ఇన్ యూట్యూబ్ ఇన్ లాస్ట్ 1.5 year ఈజ్ మోర్ మనీ దాన్ ఐ మేడ్ ఇన్ కలెక్టివ్లీ ఇన్ మై కెరియర్ ఇన్ మూవీ మేకింగ్ అని. దీన్ని 2 విధాలుగా చూడొచ్చు. ఎయిదర్ వీ హ్యావ్ పీపుల్ ఆర్ లిజనింగ్ టు దట్. అవును. అండ్ లైక్ ఒకటి, ఎయిదర్ వీ హ్యావ్ క్రాక్డ్ ఎకానమీ రియలీ వెల్ ఇన్ యూట్యూబ్, which is a great thing in for that generation, but suddenly effort made by hundreds of people is irrelevant. Yes. ఎందుకంటే మూవీ ఆర్ లిటరేచర్ ఇస్ అ బిజినెస్ వేర్ ఒక లైట్ మ్యాన్ 10 గంటలు పనిచేసిన సినిమా వర్క్ అవ్వలేదంటే అతని 10 గంటల వర్క్ ఈస్ గాన్ వేస్టెడ్ బికాస్ నో వన్ ఇస్ గోన్ వాచ్ దట్ మూవీ ఎనీమోర్. సో ఇలాగా set of people's work has been completely gone away because the efforts would not make any sense. The point మీరు తీసుకొచ్చింది టామ్ క్రూజ్ వర్సెస్ మిస్టర్ బీస్ట్ అని. Now this is a concerning thing, right? The culture of actually taking an effort and making ఒక లిటరేచర్ మూవీ కానీ, ఒక మూవీ అబౌట్ లవ్ స్టోరీ కానీ, ఒక మూవీ అబౌట్ నాన్ హైపర్ అడ్రినలిన్ డోపమైన్ థింకింగ్లోంచి కానీ, is that future ever existing, or somehow the culture of movie is dying down on its own knees? మూవీ అన్నది అసలు చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. ఇట్ నీడ్స్ ఎ కంప్లీట్ ఎపిసోడ్ ఆన్ ఇట్స్ ఓన్. మేబీ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ వీ కెన్ గెట్ ఇన్ టు ఇట్. Definitely. ఏదైనా సెపరేట్ ఎపిసోడ్ చేయొచ్చు. బట్ అది జనరేటివ్ ఏఐ. నేను అన్నట్టు ఒక 70 years ఆఫ్ లిటరల్ హార్డ్ లేబర్ జాపనీస్ కల్చర్, దే క్రియేటెడ్ దిస్ ఆర్ట్ ఫామ్ కాల్డ్ యానిమే, which generative AI can copy and rip off in few minutes. And this is literally looting. And ఇప్పుడు ఇదే పని వేరే కల్చర్ చేస్తే ఇలా దొంగలని బ్రాండ్ చేసేవాళ్ళు. ఇప్పుడు తెల్లోడు చేస్తున్నాడు కాబట్టి ఇట్స్ ఓకే. ఎవ్రీ ఎంపైర్ ఈజ్ బిల్ట్ ఆన్ పైరసీ. బ్రిటిష్ ఎంపైర్ వాజ్ ఫౌండెడ్ ఆన్ literal piracy. Like Spain conquered Latin America,
లైక్ పోర్చుగల్ అండ్ స్పెయిన్ లిటరలీ డివైడెడ్ ద వరల్డ్ ఆర్బిటరీగా. ఇది మా ఇలాకా, ఇది మా ఇలాకా అని పంచుకున్నారు. బ్రిటన్కి ఏం లేదు. సో బ్రిటన్ వాంటెడ్, ఆబ్వియస్లీ బ్రిటన్ ఆల్సో వాంటెడ్ టు గెట్ ఇన్ టు ద షేర్ అండ్ లీగలీ దే కుడ్ నాట్ డూ ఎనీథింగ్. సో దే పెయిడ్ పైరెట్ షిప్స్, లైక్ పైరెట్స్కి డబ్బులు ఇచ్చి ఏదైతే గోల్డ్ లాటిన్ అమెరికా నుంచి స్పెయిన్కి వెళ్తుందో మధ్యలో ఇంటర్సెప్ట్ చేసి దే లిటరలీ లూటెడ్ ద గోల్డ్ ఆఫ్ లీగల్గా ఏదైతే స్పెయిన్ గోల్డో దాన్ని దొంగతనం చేసి, దట్స్ హౌ దే స్టార్ట్. ఆ సీడ్ ఫండింగ్ ఫర్ బ్రిటిష్ ఎంపైర్ కేమ్ ఫ్రమ్ లిటరల్ పైరసీ. ఎస్, అండ్ పైరెట్స్ ఆఫ్ ద కరీబియన్ సినిమా కూడా అదే లిటరలీ. అంటే జస్ట్ వన్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఏ ఎంపైర్ అయినా దాని బిగినింగ్ స్టార్ట్స్ ఇన్ పైరసీ ఆర్ స్టార్ట్స్ దొంగతనము సమ్ షిట్లోనే స్టార్ట్ అయింది. ఇప్పుడు జనరేటివ్ ఏఐ ఆల్సో అదే చూస్తున్నాం. ఇట్ ఈస్ లూటింగ్ ఆర్ ఇట్ ఈస్ అబ్జార్బింగ్ లీగల్ వర్క్ ఆఫ్ సో మెనీ పీపుల్ అండ్ దే ఆర్ నాట్ ఈవెన్ గివింగ్ క్రెడిట్. స్టూడియో గిబ్లీ స్టైల్ అనేది చేస్తున్నారు. హూ ఓన్ చాట్ జీపీటీ ఓన్స్ స్టూడియో గిబ్లీయా? దే డోంట్, రైట్? ఇఫ్ జాపనీస్ టెక్నాలజీ ఇండియన్ టెక్నాలజీ ఆ పని చేసి ఉంటే వీ వుడ్ హ్యావ్ బీన్ క్యాన్సిల్డ్. లేకపోతే మన డబ్ల్యూటీఓలోనో ఎక్కడనో మొత్తం మనని బార్ చేసేవాళ్ళు, క్యాన్సిల్ చేసేవాళ్ళు. తెల్లోడు చేస్తున్నాడు కాబట్టి కరెక్ట్ ఇప్పుడు అది. సో దిస్ ఈజ్ అంటే హౌ ఇప్పుడు ఒక 20 years వీ లాస్ట్ ద టెక్ క్రేజ్ బికాస్ వీ గేవ్ అవే అవర్ డేటా వితౌట్ నోయింగ్లీ వాట్ వీ వర్ గివింగ్ అప్. అంటే ఇప్పుడు ఇండివిజువల్ లెవెల్లో వదిలేయండి, కంట్రీ లెవెల్లో మనం చూసుకున్నాం. బికాస్ కంట్రీ ఈజ్ ద ఓన్లీ రియల్ థింగ్. కంట్రీ అంటే వీ హ్యావ్ టు నేషన్ స్టేట్ సిస్టమ్ ఒక్కటే ఈరోజు రియల్ థింగ్. అంటే వీ హ్యావ్ టు ఒక ఫిలాసఫికల్ లెవెల్లో మనం చూసుకుంటే ఇండివిజువల్ డజంట్ మ్యాటర్ ఎనీమోర్, కంపెనీస్ డూ నాట్ మ్యాటర్ ఎనీమోర్. ద ఓన్లీ రియల్ థింగ్ లైక్ ఇప్పుడు టాంజిబుల్గా ఇది ఉంది, ఏదన్నా ఉంది అంటే అది కంట్రీనే. అఫ్ కోర్స్ ఈ టెక్నాలజీ కంపెనీస్ వచ్చి దాన్ని డిజాల్వ్ చేసి సావరెంటీని డిజాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ ఇప్పుడు నేషన్ స్టేట్ ఈజ్ ద ఓన్లీ రియాలిటీ. టాంజిబుల్గా ఈరోజు ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే ఇది అని మాట్లాడతాం. ఎందుకంటే ఇప్పుడు టిక్ టాక్ లైక్ ఎంఎన్సీ కాన్సెప్ట్ డెడ్ అని అర్థమైంది మనకి, ఏదైనా డెడ్. సో ఇప్పుడు ఈ కంట్రీ ఒక రియల్ అనుకుంటే ఇండియా లాస్ట్ 20 years బికాస్ వీ గేవ్ అవే అవర్ డేటా. వీఆర్ గోయింగ్ టు లూజ్ అగైన్ 20 years బికాస్ వీ డోంట్ నో వాట్ వీఆర్ గివింగ్ అవే విత్ ద జనరేటివ్ ఏఐ. మనకి అంటే నేను కొంచెం చెప్పేది కొంచెం డ్రాస్టిక్ అనిపించవచ్చు, ప్రొటెక్షనిస్ట్ అనిపించవచ్చు, లేకపోతే ఐసోలేటెడ్ అనిపించవచ్చు. కానీ మనకి అంటిల్ వీ నో హౌ దిస్ ఈస్ గోయింగ్ టు ప్లే అవుట్, వీ షుడ్ నాట్ అలౌ ఎనీ ఆఫ్ దిస్ కంపెనీస్ టు కమ్ ఇన్ టు ఇండియా అండ్ డూ బిజినెస్. బ్లాంకెట్ బ్యాన్ ఉండాలన్నది ఈజ్ వాట్ ఐ ఫీల్. But that is not possible కదా, because it is possible, why not? I mean we are so layered into things. People would ఇప్పుడు అమెరికాలో they are saying banning TikTok is a it's impossible అంటున్నారు. We banned TikTok. But అది ఎర్లీ స్టేజ్ లోనే అవుతుంది కదా. అదే ఇప్పుడు చాట్ జీపీటీ అడాప్షన్ రేట్ ఎంత ఉన్నది? less than 1%. సో ఇఫ్ మనం చేయాలంటే ఈ రోజే చేయాలి అది. బట్ అప్పుడు మనం వెనకాల పడిపోతామనే దేని మీద వెనకాల పడుతున్నాం, ఏం గివ్ అప్ ఇస్తున్నాం తెలియట్లేదు మనకి. యూరోప్ ఈజ్ లైక్ ఇది ఎలా అంటారంటే అమెరికన్ ఈజ్ అ థింకింగ్ పార్ట్, యూరోప్ ఈజ్ అ రెగ్యులేషన్ పార్ట్ అని ఒక సైడ్ బై సైడ్ ఉంటుంది. టుడే దీస్ బోత్ ఆర్ నాట్ అగ్రీయింగ్ ఫ్రమ్ వాట్ ఐ సా ఇన్ న్యూస్. అండ్ Elon Musk, that fucker, is saying they should dissolve European Union. Who is Elon Musk? Adhe, see, these people are into their head, like they think they are running the world. Who the fuck can I curse? Who elected Elon Musk to run Europe or run the world? లైక్ ఇప్పుడు వాడు యూరోప్ని డిజాల్వ్ చేయాలంటున్నాడు, యూరోపియన్ యూనియన్ డిజాల్వ్ చేయాలంటున్నాడు, రేపు ఇండియన్ డిజాల్వ్ చేయాలంటాడు. అంటే ఇప్పుడు మనం అవన్నీ నోరు మూసుకొని కూర్చోవాలా? లైక్ బిల్ గేట్స్ ఈజ్ సేయింగ్ ఇండియా ఇస్ ఎ లాబొరేటరీ టు డూ హిస్ టు డూ హిస్ మెడికల్ ఎక్స్పెరిమెంట్స్. హ్యావ్ ఇండియన్స్ అగ్రీడ్ టు దిస్? హ్యావ్ యూ ఎలెక్టెడ్ ఇండియన్ గవర్నమెంట్ టు బీ? అలాంటి ఇప్పుడు ఎవడు పర్మిషన్ ఇస్తున్నాడు వాడికి ఇండియాలోకి వచ్చి ఎంటర్ చేయడానికి? అసలు గవర్నమెంట్ కన్నా తెలుసా వాడు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు మన దగ్గర? దే ఆర్ డూయింగ్ అంటే చెప్పకుండా చేస్తున్నారు. అండ్ దే నో దట్ దే ఆర్ గోయింగ్ టు బీ ప్రొటెక్టెడ్. బిల్ గేట్స్ గారికి పర్సనల్గా ఏం కాదు అని తెలుసు కాబట్టి వాడు ఏది పడితే చేపిస్తున్నాడు. ఎందుకంత జీరో అకౌంటబిలిటీ అన్నది వస్తున్నది? సో దే ఫీల్ దే ఆర్ అబౌవ్ ద గవర్నమెంట్ ఆర్ దే ఆర్ అబౌవ్ ద కాన్సెప్ట్ ఆఫ్ నేషన్ స్టేట్.
ఈ వ్యవస్థలకు మీద మేము ఆపరేట్ చేస్తున్నాం అన్న ఒక ఇంప్యూనిటీ అన్నది వచ్చేసింది వాళ్ళకి. ఒకప్పుడు చైనా ఈ థింకింగ్ లో ఉండే అన్నట్టు, మేము హ్యూమన్ డిఎన్ఏకి మాకు సంబంధం లేదు, మేము మోర్ డామినేటెడ్ అది ఇది. అది బేసికలీ ఎనీ అంటే మిత్ బిల్డింగ్ లెవెల్లో మనం చూసుకున్నప్పుడు మనిషిని సెంటర్గా ఏ రోజు ఏ సొసైటీ పెట్టినా హ్యూమన్ బీయింగ్ని మాస్టర్ ఆఫ్ ద సొసైటీ అని, అంటే దిస్ ఈజ్ ఏ ఆర్గ్యుమెంట్ ఫర్ స్పిరిచువాలిటీ ఆర్ ద కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ అనుకోండి, ఏదన్నా అనుకోండి. మనిషి అల్టిమేట్ అన్న ప్రతిసారి అది డిజాస్టర్కి వెళ్ళింది. అది రోమన్ ఎంపైర్ అయినా లేకపోతే హిస్టారికలీ మనిషి pharaohs survived as long as they believed in a higher authority. The moment the pharaohs themselves became god, gone. రోమన్ ఎంపైర్ సేమ్ ఎనీ టైం. ఇప్పుడు మనుషులు ఎవడైతే ఎలీట్ ఉంటాడో వాళ్ళని వాళ్ళు దేవుళ్ళు అనుకోవడం స్టార్ట్ చేసిన ప్రతిసారి ఆ సివిలైజేషన్లు ఆ కల్చర్లు చచ్చిపోయినాయి. టుడే దీస్ టెక్నోఫ్యూడలిస్ లుక్ ఎట్ దెమ్సెల్వ్స్ యాజ్ గాడ్స్. లిటరలీ వాళ్ళు సొసైటీని హ్యుమానిటీని డిక్టేట్ చేస్తున్నారు, సోషల్ ఇంజనీరింగ్ చేస్తున్నారు, అండ్ దే బిలీవ్ దే ఆర్ అబౌవ్ ఎవ్రీబడి ఎల్స్. దే లిటరలీ బిలీవ్ దే ఆర్ గాడ్స్, దే ఆర్ ప్లేయింగ్ గాడ్స్. దే బిలీవ్ దట్ దే నో బెటర్. అంటే మనకేం కావాలో మనకంటే వాళ్ళకే బాగా తెలుసు అని నమ్ముతున్నారు. అదేవిధంగా సొసైటీని బిజినెస్లని ఇంజనీరింగ్ చేస్తున్నారు. అంటే తెలియకుండా మన చుట్టూ మనమే వాళ్ళ చేతిలో పెడతాం కదా. అదే అంటారా నేను. ఎగ్జాక్ట్లీ, వీ షుడ్ కట్ దీస్ థింగ్స్ ఆఫ్. So one thing I'm actually scared of is today, if I want to, by one switch click, I can erase life of bunch of people. Instagram ఆపేస్తా, because it's all technology and data కదా. YouTube ఆపేస్తా, Google ఆపేస్తా. అండ్ ఇట్ happened right. చాట్ జీపీటీ ఒకసారి అయిపోయేసరికి ప్యానిక్ అయిపోయారు దోసం అని చెప్పి ఐ రెడ్ సమ్వేర్. ఇమాజిన్ ట్విట్టర్ అప్పుడప్పుడు ఆపేస్తూ ఉంటుంది కదా, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. సో ఇమాజిన్ సడన్లీ నేను అన్ని స్విచ్లు ఒక నెల రోజులు ఆపేసాను అంటే వాట్ కెన్ బి గ్లోబల్ కెటాస్ట్రాఫిక్ వరల్డ్ విల్ సీ. సోషల్ మీడియా కోవిడ్. లైక్ సడన్లీ యూ విల్ లూజ్ ద ఐడెంటిటీ దట్ యూ హ్యావ్ అండ్ యూ లూజ్ సడన్లీ యూర్ బ్లరీ. వేర్ ఆర్ వి ఎట్ దట్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం. ఇది రెండు ఏంటంటే టెక్నోఫ్యూడలిస్ట్. సో బేసికలీ టెక్నోఫ్యూడలిస్ట్ ఎవరంటే బిలియనర్ క్లాస్ దట్ ఆర్ ఇన్ చార్జ్ ఆఫ్ దిస్ హై ఎండ్ టెక్నాలజీ దట్ ఎగ్జిస్ట్. సో బేసికలీ బే ఏరియాలో కూర్చున్న అమెరికాలో శాన్ ఫ్రాన్సిస్కో చుట్టుపక్కల లేకపోతే సిలికాన్ వ్యాలీలో ఏదైతే బే ఏరియా ఉందో ఇక్కడ ఎవడైతే అల్ట్రా రిచ్ పీపుల్ ఉన్నారో హూ ఎసెన్షియలీ వర్ ద రిసీవర్స్ ఆఫ్ దిస్ టెక్నాలజీ. అంటే ఒక ఫండమెంటల్ మిస్కన్సెప్షన్ ఉంది పీపుల్కి దట్ people in their garages came up with this technology ani. No, this is US defense technology. Like US Department of Defense created all these technologies and they gave to a certain selected elite. On what criteria, అది టోటల్ డిఫరెంట్ డిస్కషన్. ఇంటర్నెట్ అనేది డార్పా ప్రాజెక్ట్, అంటే US డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ యొక్క ప్రాజెక్ట్ అది. సో సో బేసికలీ నోమ్ చామ్స్కీ అగైన్ నోమ్ చామ్స్కీ రీసెంట్లీ ఎప్స్టీన్ ఫైల్స్లో ఫోటో వచ్చింది, విచ్ వాజ్ బిగ్ డిసప్పాయింట్మెంట్ ఫర్ మీ. సో నోమ్ చామ్స్కీ ఆర్గ్యుమెంట్ ఏంటంటే బేసికలీ గవర్నమెంట్ అండ్ మిలిటరీ ఈజ్ అబౌట్ టెక్నాలజీ. దే ఆర్ ఆల్వేస్ చేంజింగ్ ద టెక్నాలజీ సో దట్ దే కెన్ వెపనైజ్ ఇట్ అండ్ బీ ద లీడర్స్. ఇప్పుడు నోకియా బికేమ్ డిఫంక్ట్. నోకియా ఎట్ వన్ పాయింట్ వాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టెక్నాలజికల్ కంపెనీస్ ఇన్ ద వరల్డ్. విత్ ఇన్ అ జనరేషన్ ఇట్ గాట్ డిస్మాంటిల్డ్ ఆర్ ఇట్ గాట్ ఇర్రెలవెంట్. సో గన్ పౌడర్ అనేది ఒక టెక్నాలజీ. గన్ పౌడర్ రావడం వల్ల లిటరల్లీ ఎంపైర్స్ రైజ్ అయినాయి. ఒక సెంచరీస్ని డామినేట్ చేసే, వరల్డ్ని డామినేట్ చేసే ఎంపైర్స్ ఫ్రమ్ సింగిల్ టెక్నాలజీ అయినాయి అనమాట. సో ఎంపైర్స్ ఆర్ ఆల్వేస్ అబ్సెస్డ్ అబౌట్ సీక్రెట్ నాలెడ్జ్ ఆర్ డెవలపింగ్ సీక్రెట్ టెక్నాలజీస్ సో దట్ దే కెన్ వెపనైజ్ అండ్ continue to be the world dominating forces. So internet, all these technologies are creations of the dominant force or dominant power in the world for the last 70-80 years, which is USA. సో ఈ టెక్నో ఫ్యూడలిస్ట్కి ఈ టెక్నాలజీ వాళ్ళకి ఇచ్చిర్రో ఎందుకు ఇచ్చిర్రో తెలియదు, బట్ దే ఆర్ కంట్రోలింగ్ ద వరల్డ్. దే అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ దిస్ టెక్నాలజీ. దే రియలీ డూ. మనకన్నా ఎక్కువ డిజాస్టర్ లెవెల్లో వాళ్ళే ఆలోచిస్తారు. అందుకని ఈరోజు మీరు చూసుకుంటే ఆల్ దీస్ టెక్నోక్రాట్స్ ఆర్ ఆల్ దీస్ టెక్నో ఫ్యూడలిస్ట్ ర్యాండమ్ ఏరియాల్లో జాగాలు కొంటున్నారు, బంకలు కట్టిస్తున్నారు,
లేకపోతే లైక్ ఆల్ దీస్ పీపుల్ ఆర్ గోయింగ్ టు న్యూజిలాండ్ ఫర్ నో వ్యాలిడ్ రీజన్. న్యూజిలాండ్లో ఏదో మారుమూల ప్రాంతంలో న్యూజిలాండ్ సిటిజన్షిప్ తీసుకుని అక్కడ జాగాలు తీసుకొని అండర్ గ్రౌండ్ బంకర్లు, అమెరికాలో అండర్ గ్రౌండ్ బంకర్లు, లైక్ దే ఆర్ యాక్టింగ్ ఆల్ వియర్డ్. ఇప్పుడు సడన్గా బే ఏరియాలో రిలీజన్ పెరుగుతుందన్నమాట. అవునా? యా ఒక 40-50 years శాన్ ఫ్రాన్సిస్కో ఏదైతే ఏరియా ఉందో ఇట్ వాస్ ద ఏథిస్ట్ బాస్టియన్. నౌ సడన్లీ వీఆర్ సీయింగ్ చర్చెస్ ఎవ్రీవేర్. సో డూమ్స్డే సినారియోలు డూమ్స్డే థింకింగ్ అన్నది పెరిగిపోయింది ఇన్ ద బే ఏరియా. వై? బికాస్ దే ఆర్ సీయింగ్, అంటే ఒక సెక్షన్ అట్లీస్ట్ బ్యాక్ ఆఫ్ ద మైండ్ వాళ్ళకి ఆలోచన అన్నది వచ్చేసింది అనమాట. బికాస్ ఏబ్రహామిజం ఆర్ బేసికలీ క్రిస్టియానిటీ లేకపోతే ఇస్లాం, ఇవన్నీ దే ఆర్ ఒక డూమ్స్డే అన్నది ఈజ్ ఇన్బిల్ట్ ఇన్ టు దేర్ థాట్ ప్రాసెస్. జడ్జ్మెంట్ డే అంటారు, లేకపోతే ఏదో అంటారు. ప్రపంచం ఎండ్ అయిపోతుంది అన్న ఒక ఆలోచన ఈ రిలీజన్స్లో ఉన్నది. అండ్ దట్ ఐడియా ఈజ్ అపీలింగ్ టు ద టెక్నో ఫ్యూడలిస్ట్. ఇదొక మనకి ఇంపార్టెంట్ డేటా పాయింట్ వేర్ వీ కెన్ సీ ఓకే ఇది ఏదో కెటాస్ట్రఫిక్ డెసిషన్కి వెళ్తుంది అని చెప్పేసి ఒక థాట్ ప్రాసెస్ వీళ్ళ లోపల స్టార్ట్ అయింది. అక్కడి నుంచి మనం స్కేలింగ్ బ్యాక్ ఇప్పుడు మీరన్న క్వశ్చన్లోకి వస్తే దే ఆర్ ఏబుల్ టు డిలీట్ పీపుల్స్ లైఫ్స్ అంటున్నారు కదా. ఐ థింక్ దీస్ టెక్నాలజీస్ హోల్డ్ ద పవర్ టు లిటరలీ ఎరేజ్ సివిలైజేషన్. వీళ్ళు బంకర్లు ఇవన్నీ ఎందుకు కట్టుకుంటున్నారంటే ఈ టెక్నాలజీ స్పైరల్ అయిపోయి లిటరలీ సివిల్ వార్లుగా క్రియేట్ అయిపోయి న్యూక్లియర్ బాంబులు రాంగ్ హ్యాండ్స్లో పడతాయి అన్నది వీళ్ళ భయం. సో ఇప్పుడు న్యూజిలాండ్ ఇవన్నీ కొన్ని ప్లేసెస్ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే అపారెంట్లీ అగైన్ ఐఎమ్ నాట్ ఎన్ ఎక్స్పర్ట్ ఆన్ దిస్, బట్ నేను చదివింది ఏంటంటే ఈవెన్ ఇఫ్ ఎ న్యూక్లియర్ బాంబ్ గోస్ ఆఫ్, ఆ రేడియేషన్ ఏ విధంగా స్ప్రెడ్ అవుతుందని చూసుకున్నప్పుడు అపారెంట్లీ న్యూజిలాండ్ ఫాల్స్ ఆఫ్ ఇట్ అంట. అన్లెస్ యూ లిటరలీ డెటనేట్ ఏ అటామిక్ బాంబ్ ఆన్ ద గ్రౌండ్, అంటే న్యూజిలాండ్లో పీల్చితే తప్పించి వేరే ఇంకెక్కడ పీలినా అటామిక్ బాంబ్ అనేది ఆ రేడియేషన్ న్యూజిలాండ్ వరకు రీచ్ అవ్వదంట. యా, సో బేసికలీ దే వాంట్ టు సేఫ్ గార్డ్ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ దీస్ థింగ్స్. ఈ ఆలోచన వాళ్ళకు ఉన్నప్పుడు హౌ ఆర్ వీ అలవింగ్ దీస్ ఫక్కర్స్ టు హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ పవర్? లైక్ వీ హ్యావ్ నాట్ ఎలెక్టెడ్ దీస్ పీపుల్. అంటే బేసిక్గా ఇంతకుముందు నామ్ చామ్స్కీ పాయింట్ ఫస్ట్ డైరెక్షన్లోకి వస్తే ఆయన ఏమని చెప్తారంటే బేసిక్గా ఎవడైతే పవర్లో ఉంటాడో హీఈస్ ద వన్ హూ కంట్రోల్స్ నరేటివ్, హీఈస్ ద వన్ హూ ఇస్ గోయింగ్ టు డిసైడ్ ఫర్ యువర్ లాంగ్వేజ్. సో ఒక 60, 70, 80, 100 సంవత్సరాల క్రితం ఎవడైతే న్యూస్ పేపర్లు హెడ్ చేస్తున్నాడో హీఈస్ ద వన్ హూ ఇస్ గోయింగ్ టు కంట్రోల్ ద నరేటివ్. ఈరోజు లిటరలీ ఒక పార్టీ పుట్టింది ఒక న్యూస్ పేపర్ నుంచి. అండ్ హిస్టారికలీ అదే ఆల్సో. ఇప్పుడు ఎవరైనా పొలిటికల్ లీడర్ రైజ్ అవుతుందంటే ఫస్ట్ వాళ్ళు ఒక మీడియా హౌస్ని పెట్టుకుంటారు. ఇప్పుడు సోషల్ మీడియా కొత్తగా ఇప్పుడు సోషల్ మీడియా హ్యాండిల్ పెట్టుకుంటారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ సోషల్ మీడియా యుగంలో ద వన్ హూ ఇస్ కంట్రోలింగ్ ద నరేటివ్ ఇట్ ఇస్ నాట్ యూట్యూబర్స్. అనలిటిక్స్ ఎవడైతే మేనేజ్ చేస్తున్నాడో వాడే కదా డిసైడ్ చేసేది. అండ్ ఇందాక దట్ డే మా ప్రైవేట్ కాన్వర్సేషన్ నేను పృథ్వీ మాట్లాడుకున్నది తీసుకురావాలనుకుంటే లిటరలీ ఏదైతే నిఖిల్ కామత్ ఒక ఈకో సిస్టమ్ ఏదైతే బిల్డ్ చేస్తున్నారో ఈ తన్మయ్ భట్, వరుణ్ మయ్య, ఈ ముగ్గురు మనం ఒక ట్రినిటీలా మనం చూసుకుంటే నిఖిల్ కామత్ ఈజ్ ద మనీ గాయ్, వరుణ్ మయ్య ఈజ్ ద లాజిస్టిక్స్ గాయ్, తన్మయ్ భట్ ఈజ్ ద ఇంటలెక్చువల్ ఆర్ కాంటెంట్ మనిషి అనుకోండి. వీళ్ళు ముగ్గురు కలిసి లిటరలీ దే ఆర్ బిల్డింగ్ అన్ ఈకో సిస్టమ్. అదే పేర్లు ఏదన్నా దేవ్ ఆల్రెడీ స్టార్టెడ్ ఇట్ అవుట్. బట్ బేసికలీ లిటరలీ మొత్తం సోషల్ మీడియా కాంటెంట్ ఏ డైరెక్షన్లో వెళ్ళాలి, లేకపోతే నేరేటివ్ అన్నది జనాలు అంటే ఇప్పుడు యూట్యూబ్ అంటే ఒక ఇండివిజువల్ అని ఒక నామ్ ఏదైతే మనకుందో ఆ ఫసాడ్ని మెయింటైన్ చేస్తూ దే ఆర్ లిటరలీ బిల్డింగ్ ఎ మొనాపొలీ వేర్ they want to control the narrative. Yes, literally they want to own the stream of information or the discourse or people consumption pattern ఏదైతే ఉందో సోషల్ మీడియాలో లిటరలీ దే వాంట్ టు ఓన్ ఇట్, అంటే దే వాంట్ టు మొనోపలైజ్ ఇట్. ఇప్పుడు ఎంసీఎన్స్ ఇవన్నీ కూడా అదే చేస్తారు కదా, దే ట్రై టు డూ ఇట్. కానీ ఎంసీఎన్స్ ఏంటంటే స్టిల్ కంట్రీ లెవెల్లో కంట్రోల్ చేసేంత రిసోర్సెస్ లేవు వాళ్ళకి.
బట్ నిఖిల్ కామత్ హ్యాస్ ద రిసోర్సెస్. I think I'll tell a very huge differentiation between MCNs and what Nikhil Kamath is trying to do. MCNs work on a concept where money is the trail. Like every decision has money as a trail. But Nikhil Kamath, ఈ acquisition ఇట్స్ నాట్ అబౌట్ మనీ ఎనీమోర్. ఎస్. Like Nikhil Kamath process ne chuste, I have seen the channels that have been acquired by him in his process. I have seen channels which have only 20,000, 30,000. కొన్ని అయితే స్టార్టింగ్ నుంచి కొలాబరేషన్ ఉన్నాయి. అండ్ కొన్ని వాళ్ళే స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళే స్టార్ట్ చేస్తారు. ఈ ప్రాసెస్లో యునో వాట్ ఐ రియలైజ్డ్ ఇట్, లెట్స్ ఎక్స్ అని ఒక బ్రాండ్ ఉంది కదా, ఎక్స్ అనే బ్రాండ్ 2-3 ఏళ్ళ తర్వాత ఐపీఓ వెళ్తుందంటే ఇవాళ నుంచి వైట్ వాషింగ్. అంతే. I can clearly see a very okayish brand, which is a quick commerce brand, which has been crazily insulted by the regular public that how can you deliver something in 10 minutes. చాలా ప్రాబ్లమాటిక్గా ఉన్న థింకింగ్ నుంచి టుడే ద బ్రాండ్, ఇఫ్ యూ సీ ద ఓవరాల్ నరేటివ్ ఈజ్ లైక్ దేర్ అండ్ ప్రాఫిట్స్. ఒక స్పెక్టికల్ బ్రాండ్ విచ్ ఈస్ బీన్ సెడ్ యాజ్ యువర్ ఇన్ ఎక్స్ట్రీమ్లీ టెరబుల్ పొజిషన్ నుంచి ఆఫ్టర్ దర్ ఐపీఓ ఆర్ డ్యూరింగ్ దర్ ఐపీఓ ఇస్ బీన్ సడన్లీ ఏ హ్యూజ్ ప్రాఫిట్ విచ్ ఇస్ టెక్నికలీ నాట్ పాసిబుల్ టు మేక్ ఇట్ హ్యాపెన్. లెట్స్ సే ద నేమ్స్ ఆల్సో. అంటే దల్ తప్పే ఉన్నది జనాలు. Let it be. People have the interpretation to think. They came all this way, they're smart enough to think what we're talking. So, and it is very evident. I think MCNs, on the other hand, are playing the game of YouTubers, but here it's an indirect టోటల్ influence of- డిఫరెంట్ బాల్ గేమ్. ఐ అగ్రీ విత్ యూ. ఇప్పుడు వైట్ వాషింగ్, పాడ్కాస్టింగ్ ఈరోజు వైట్ వాషింగ్ ఇండస్ట్రీ అయిపోయినది. అండ్ సి నిఖిల్ కామత్ నాకు చాలా డేంజరస్ అనిపిస్తారు. ఎందుకంటే ఆయన WTF పాడ్కాస్ట్ మీరు తీసుకోండి, హీస్ ఎ బ్రోకర్ ఎసెన్షియలీ. హీస్ ఎ స్టాక్ బ్రోకర్, రైట్? కానీ ఎవ్రీ ఎపిసోడ్తోని WTF, ఐ థింక్ ఇట్ ఈస్ ఇట్స్ పాడ్కాస్ట్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఒక ఇండస్ట్రీ తీసుకొని, అంటే ఎవ్రీ ఎపిసోడ్ ఫోకసెస్ ఆన్ ఏ పర్టికులర్ ఇండస్ట్రీ. ఆ ఇండస్ట్రీ తీసుకొని దాంట్లో ఆయనకు అనుకూలంగా ఉన్న కొంతమంది ప్లేయర్స్ని తీసుకొని వీళ్ళు గొప్ప అని పొజిషనింగ్ చేస్తున్నారు. హీఈస్ లిటరలీ స్క్యూయింగ్ ద మార్కెట్ ఏ సర్టన్ వే. హౌ ఈస్ సెబీ నాట్ లుకింగ్ ఇన్ టు దిస్? Like how are regulators not looking into this? I'm not able to understand. And I think SEBI, this is a very chicken egg problem kada. Chaala mandi YouTube influencers who are giving advice clearly say that this is for educational purpose, which is one very straightforward line. Rendodhi endante SEBI has only reacted, I can be completely corrected, when there is an actual transaction or actual suggestion being made, right? ఈ సాఫ్ట్ పవర్ ఏదైతే ఉందో దట్ ఈస్ నో డిఫరెంట్ ఫ్రమ్ లైక్ రీసెంట్లీ ఒక కంపెనీ ఏదైనా ఒక ఎక్స్ కంపెనీ వాళ్ళు ఐపీఓకి వెళ్ళాలనుకుంటే దే కీప్ ప్రమోటింగ్ దెమ్ సెల్ఫ్, దే కీప్ టాకింగ్ అబౌట్ ద ఫ్యూచర్ ప్లాన్స్. వాట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ దాట్ టు దిస్ అన్న థింకింగ్ నుంచి వస్తుంది అనమాట. ఇక్కడ పవర్, ఇన్ఫ్లుయెన్స్ అండ్ దేర్ ఎబిలిటీ టు టోటలీ కంట్రోల్ ది ఇన్ఫర్మేషన్ ఫ్లో. ఇప్పుడు లైక్ పీపుల్ ఆర్ నాట్ ఈవెన్ అవేర్ ఆర్ లైక్ ఇదేదో రెగ్యులర్ 4 క్రియేటర్లు కూర్చొని మాట్లాడుతున్న నిఖిల్ కామత్తో అనుకుంటున్నారు. లైక్ హీస్ ఇన్వెస్టెడ్ ఇన్ మోస్ట్ ఆఫ్ దీస్ కంపెనీస్ దట్ హీస్ టాకింగ్ అబౌట్. బ్యాక్ ఎండ్లో మనకు తెలియని కూడా తెలియదు. ఓపెన్గా ఐ ఇన్వెస్టెడ్ ఇన్ దిస్ కంపెనీ చెప్పాడు, దట్స్ డిస్క్లోజర్, దట్స్ గుడ్. బట్ వాట్ ఇఫ్ హీ డజంట్, రైట్? అండ్ హౌ డు వీ నో హీ హ్యాస్ వెస్టెడ్ ఇంట్రెస్ట్? Yeah. And he's also the broker, like the biggest broker in the country. I mean, it's very scary, right? And it's not even a public. Ante నాకు అర్థం, like Zerodha is still privately owned. Does he not believe in the markets of the country? They openly say there is no need for a broker company to go into markets. There is no need, and the value addition point of view, they says there is no need. Again, I'm not an expert on this subject, కానీ నాకున్న అండర్స్టాండింగ్లో ఐ డోంట్ సీ ఇట్ రైట్. అంటే ఇప్పుడు వానికి స్టేకే లేదు. ఇప్పుడు వాడు అందుకని ఇప్పుడు లైక్ ఇఫ్ ఇట్ హీస్ క్యూయింగ్ ద ఇట్స్ నాట్ ఎ ఫేర్ ప్లే అంటారా. లైక్ ఒక అవుట్ సైడర్ పర్సన్ కూర్చొని ట్రాన్సాక్షన్ ఓవర్సీ చేస్తున్నాడు. హీ హ్యాస్ యాక్సెస్ టు ఆల్ దిస్ డేటా. దానికి తోడు పబ్లిక్ పర్సెప్షన్ని అండ్ వీఆర్ ఏ లిటరలీ ఒక ఏమంటారు డీమ్యాట్ అకౌంట్ ఇప్పుడిప్పుడే తీసుకుంటున్న జనరేషన్ని డైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. ఒక టైం ఫ్రేమ్లో అయితే యంగ్స్టర్స్కి ఐ మీన్ ఇన్ఫ్లుయెన్సెస్ అలానే ఇన్ఫ్లుయెన్స్ చేశారు. దెన్ ద ప్లాట్ఫామ్స్ ఆల్సో మీ అమ్మ పాన్ కార్డ్ తీసుకొని స్టార్ట్ చేయ అకౌంట్, మీ నాన్న పాన్ కార్డ్ తీసుకొని స్టార్ట్ చేయ అకౌంట్. లైక్ దిస్ కమ్స్ బ్యాక్ టు దట్, రైట్? ఎక్స్పీరియన్సెస్ వర్సెస్ ఎక్స్పర్టీస్ అని. ఐ థింక్ దీంట్లో 2 వెరీ డేంజరస్ థింగ్స్ ఐ సీ. వన్ ఈస్
ద పాలసీ మేకింగ్ ఇస్ జనరల్లీ వెరీ స్లో అండ్ ఇట్స్ ఎవిడెంట్. ఎస్ పాలసీ మేకింగ్ అనేది చాలా టైం టేకింగ్ అండ్ ఎఫెక్టివ్ అండ్ లాజికల్ మైండ్స్ థింక్, స్లో మైండ్స్ థింక్ అండ్ ఇట్స్ వెరీ స్ట్రక్చరల్. రెండోది ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్, నేను 8 ఏళ్ల ముందు న్యూ మీడియా ప్లానింగ్ అన్న కాన్సెప్ట్ని మా కాలేజ్లో ఇంట్రడ్యూస్ చేయడానికి పోరాడమాట ముంబై యూనివర్సిటీలో. ఐ యాక్చువల్లీ డిడ్ ఇట్. పాడ్కాస్టింగ్ అనే కాన్సెప్ట్ 8 ఏళ్ల ముందు ఐ డిస్కవర్డ్ ఇట్. అండ్ అప్పుడు ఇండియాలో స్పాటిఫై లేదు, వాళ్ళ తాత కంపెనీలు ఏవి లేవు. అమెరికాలో అది స్టార్ట్ అయింది, గ్రో అవుతుంది. అండ్ హ్యావ్ సీన్ దట్. దీన్ని మా స్కూల్ ఏం చెప్పారంటే, మా కాలేజ్లో, ద కాలేజ్ ఐ హ్యావ్ స్టడీ ఫ్రమ్, ఇది మనం ఇంట్రడ్యూస్ చేయాలి మన కాలేజ్లో. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ద థింగ్ వాజ్ నాట్ ఇంట్రడ్యూస్డ్. We have a person who is coming from one of the most elitist college of women, the most elitist college in Hyderabad, which is a journalism. And నేను జనరల్గా చెప్పే 4 విషయాలు తను మా కాలేజ్లో ఎప్పుడు నేర్పించలేదని. షీ కమ్స్ ఫ్రమ్ జర్నలిస్టిక్ స్కూల్, ఫర్ గాడ్ సేక్. స్టూడెంట్స్కి వాళ్ళ లెవెల్ ఆఫ్ థింకింగ్లోకి వెళ్ళి అడ్వాన్స్డ్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ డంప్ ఇచ్చి ఆ యూస్ కేస్ సినారియో కనుక నేర్పించకపోతే, దే ఆర్ నాట్ ప్రిపేర్డ్ or aware or have experience to think this dual level thinking or the multi-layered second order thinking kani. And other hand, policies are also not controlling or reacting for a fact that this is what the information looks like, skewing ila untundi, daniki ila thinking cheyalani. Rendu levels lo this need to be changed drastically, and I don't think so it is happening anywhere. Yeah, and conveniently in a country like ours where bureaucracy or in systems in general ga కొల్యూజన్ని ఇన్కాంపిటెన్సీలో మాస్క్ చేసేస్తూ ఉంటారు. ఇన్ మెనీ వేస్ దే ఆర్ యాక్చువల్లీ కొల్యూడింగ్. అగైన్ దిస్ ఇస్ జనరలైజ్ స్టేట్మెంట్, ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ స్పెసిఫికలీ అబౌట్ ఎనీబడి. దే ఆర్ యాక్చువల్లీ కొల్యూడింగ్. కానీ అయ్యో తెలియదు, అయ్యో అవునా ఇట్లా కూడా జరుగుతుందా అని చెప్పేసి ఇన్కాంపిటెన్సీ మాస్క్లో, బ్యూరోక్రాటిక్ రెడ్ టేప్లో దీన్ని కొట్టుకుపోతూ ఉంటుంది. ఐ థింక్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఎట్ అ బిగ్ స్కేల్ దెన్ వి థింక్, బికాజ్ ఐ థింక్ పీపుల్ నో వాట్ దే ఆర్ డూయింగ్. అండ్ ఏమైపోయిందంటే యాక్సెస్ పొజిషన్, బేసికలీ పాడ్కాస్టింగ్ హ్యాస్ బికమ్ ఏ వైట్ వాషింగ్ ఇండస్ట్రీ. అంటే ఇమేజ్ వాషింగ్ లిటరలీ. అంటే ఓవర్ నైట్ స్టార్స్ ఆర్ బీయింగ్ క్రియేటెడ్ అండ్ పీపుల్ థింక్ దీస్ పీపుల్ ఆర్ ఆర్గానిక్గా వస్తున్నారు అది ఇదని. బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఇండియాని వదిలేయండి. Mr. Beast, again, this might sound like a conspiracy, but I think he's an industry plant on some level. ఆడి రైజ్ మనం చూసుకున్న, హౌ హీస్ ఫండెడ్, లేకపోతే మొత్తం ఇమేజ్ మనం చూసుకుంటే, ఇట్ ఈస్ క్లియర్లీ హీ హ్యాస్ సమ్ కైండ్ ఆఫ్ సపోర్ట్. ఇనీషియల్గా రైజ్ అయినప్పుడు ఓన్గా రైజ్ అయి ఉండొచ్చు, బట్ ఒక పాయింట్ తర్వాత దట్ ఇండస్ట్రీ కొలాబరేషన్, దట్ ఇండస్ట్రీ పుష్ హ్యాపెన్స్. అందుకని ఎందుకంటే ఎనీ క్రియేటర్ ఆర్ ఎనీ పర్సన్ హూస్ కమ్ అప్ ఆన్ హిజ్ ఓన్, ఆ లెవెల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పుడు ఏదో ఒక లెవెల్లో ఎస్టాబ్లిష్మెంట్ని ఛాలెంజ్ చేయాలి, ఏదో ఒక ఐడియా ఎస్టాబ్లిష్మెంట్ని ఛాలెంజ్ చేయాలి. మిస్టర్ బీస్ట్ ఈ రోజు వరకు ఏ పాయింట్లో కూడా హీ హాజ్ నాట్ రఫుల్డ్ ఎనీ ఫెదర్స్. సో దట్ క్లియర్లీ టెల్స్ మీ, అగైన్ దిస్ ఈజ్ ఎ హ్యూజ్ లీప్ జంప్ అనుకోండి, ఏదన్నా అనుకోండి, బట్ ఇట్ షోస్ దట్ హీఈస్ కాంప్రమైజ్డ్ ఆన్ సమ్ లెవెల్ ఆర్ హీఈస్ బీన్ కోఆప్టెడ్ బై ద ఇండస్ట్రీ ఆన్ సమ్ లెవెల్ ఆర్ ఫోర్సెస్ ఎట్ ప్లే. అండ్ ఆయన కొలాబరేషన్ మనం చూసుకున్న, నౌ హీఈస్ వర్కింగ్ విత్ రాకఫెల్లర్ ఫౌండేషన్ అండ్ ఆల్ దిస్ హూ ఆర్ నోన్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ మ్యానిపులేషన్స్. అది కనిపిస్తూ ఉంది. సో అంటే ఈ పాయింట్ని కంక్లూడ్ చేయాలంటే, వాట్ ఐ కెన్ టెల్ ఆర్ ఆడియన్స్ ఈస్, హూ ఎవర్ ఈజ్ వాచింగ్, సోషల్ మీడియాలో ఈ ప్రెస్టీజ్లో ఏదైతే పొజిషనింగ్ అన్నది జరుగుతుందో, కొంతమంది ప్లేయర్స్ వచ్చి మేము ఆబ్జెక్టివ్గా న్యూట్రల్గా ట్రూత్ చెప్తున్నామని, కొంచెం బిహైండ్ ద సీన్స్ తెలిసిన వ్యక్తికి ఏం చెప్తున్నా అంటే, నథింగ్ ఈజ్ న్యూట్రల్, నోబడీ ఈజ్ అన్ ఆనెస్ట్ ప్లేయర్ ఇన్ దిస్ ఫీల్డ్. అంటే యూ కెన్ సే ద సేమ్ థింగ్ అబౌట్ అస్ ఆల్సో, దట్స్ ఓకే. సో టేక్ ఎవ్రీథింగ్ విత్ అ పించ్ ఆఫ్ సాల్ట్. డూ నాట్ ట్రస్ట్ ఎనీథింగ్ దట్ ఈస్ బీయింగ్ సెడ్ టు యూ ఆర్ బీయింగ్ ఫెడ్ టు యూ. ఎవ్రీథింగ్ హ్యాస్ అన్ అల్టీరియర్ మోటివ్. ఆ అల్టీరియర్ మోటివ్ మీతోని అయితే, ఐ మీన్ మీ ఇంట్రెస్ట్లకి కోయిన్సైడ్ అయితే తీసుకోండి, బట్ అదే ఫ్యాక్ట్ లాగా తీసుకొని నమ్మకండి. ఎందుకంటే న్యూ అది మోస్ట్ ఆఫ్ ఇట్ ఈజ్ ఏ నారేటివ్ దట్ ఈస్ బీయింగ్ ఫెడ్ టు యూ. అంటే మేము ఈ ఛానల్లో చాలాసార్లు డిస్కస్ చేసిన ఒక కాన్సెప్ట్ ఏంటంటే,
గుర్తుందో లేదో వర్చ్యూ సిగ్నలింగ్. డెఫినెట్లీ వర్చ్యూ సిగ్నలింగ్ జరుగుతుంది. అండ్ ఆల్సో ఇది వర్చ్యూ అని చెప్పేసి కొత్త టైప్ ఆఫ్ ఎస్టాబ్లిష్ అంటే వాల్యూస్ ఇందాక చెప్పినట్టు జెన్జీకి ముందు జనరేషన్ నుంచి వాల్యూస్ రిసీవ్ చేసుకోవట్లేదు వాళ్ళు. సో లిటరలీ కొత్త వాల్యూస్ అనేవి ఇప్పుడు వాళ్ళు క్రియేట్ చేసుకుంటున్నారు. సో ఆబ్వియస్లీ పీపుల్ వాంట్ టు ఓన్ దోస్ వాల్యూస్. దట్ ఈస్ ద గేమ్ దట్ ఈస్ బీయింగ్ ప్లేడ్ బై దిస్ ఇన్ఫ్లుయెన్సర్ క్లాస్ ఏదైతే ఉన్నదో. లిటరలీ వాల్యూస్ క్రియేట్ చేస్తున్నారు. సో పీపుల్ వాంట్ టు ఓన్ దోస్ వాల్యూస్. అరే దిస్ ఈజ్ ద వాల్యూ దట్ ఐ వాంట్ టు ఓన్. సో నా స్టార్బక్స్ వాంట్ టు హ్యావ్ ఎ పీస్ ఆఫ్ దట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే కాఫీ డ్రింకింగ్ ఈజ్ ఎ లిటరలీ ఎ వాల్యూ ఆర్ ఎ వర్చ్యూ. జెన్జీ అంటే కాఫీ తాగాలి. అగైన్ we have a avid coffee drinker here. Obviously Starbucks has a stake in that. It's not a neutral. అందుకని మీరు పాడ్కాస్ట్లో చూసుకుంటే ఎవ్రీ పాడ్కాస్ట్ ఆర్ ఎవ్రీ పాడ్కాస్టర్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ద ప్లానెట్ పుషెస్ కాఫీ. అబ్బా మేము కాఫీ షాప్లో చేస్తాం ప్రతిదీ. Yeah, this is being shot in a, I don't know if it is a coffee shop. It's a cafe. Yeah. బట్ మాకు స్టార్బక్స్ ఎవరు ఫండ్ చేయట్లేదు. No. I think these operate at a much higher level. Yeah, got. అంటే ఇప్పుడు కాఫీ అన్న నేరేటివ్ని పుష్ చేస్తే స్టార్బక్స్ అంటే ఇది డైరెక్ట్ లీడ్ జనరేషన్ కాకుండా దే ఆర్ ఆపరేటింగ్ ఎట్ ఏ కల్చరల్ లెవెల్. I mean, it makes a very evident difference kada. Like tea is a poor man's drink, coffee is a rich man's drink, coffee is a thinker's drink. I mean, anta ground discussion adi avutundi kada. I think where I wanted to wrap us back to the whole thing and maybe close this thought off is ఒకప్పుడు అరే వీడు మోసగాడరా, వీడు నిజాయితీ పడరా, వీడు ఇలా చేశాడరా, వీడికి టైం ఉందిరా అని చెప్పే ఓపిక, ఇంట్రెస్ట్, టైము, ఎగ్జాంపుల్స్ ఉండేవి అనిపిస్తున్నాయి. ఇవాళ ద వే ఆఫ్ ద వరల్డ్ చేంజింగ్ ఇస్ సో మచ్ దట్ నేను ఒకటి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నప్పుడు వాడు దొంగ కాదు అనే విషయం తెలుసుకునేటప్పటికి నేను మోసపోయింటాను అని ప్రాబ్లం. సో మన రెగ్యులర్ ఆర్ ఎవిడెంట్ స్కూల్ ఆఫ్ థాట్ ఏదైతే ఉంటుందో ఈ ఇన్ఫర్మేషన్ నేర్చుకునే విధానము, దే బికమ్ వెరీ క్విక్లీ ఇర్రెలవెంట్. బికాజ్ నేను చెప్పా కదా పాలసీ ఫ్రంట్లో నుంచి కానీ ఎడ్యుకేషనల్ స్కూల్ ఫ్రంట్ నుంచి కానీ దే బికమింగ్ ఇర్రెలవెంట్. సో ఐ థింక్ అది దానికి మెయిన్ రీజన్ ఎర్లియర్ మనకు తెలుసు క్విక్ రిజల్ట్స్ ఎవడు ప్రామిస్ చేసినా ఇది స్నేక్ ఆయిల్ సేల్స్ మ్యాన్ అని చెప్పేసి. ఈరోజు టైం లైనే ష్రింక్ అయిపోయేసరికి ఎవడు ఫేక్ ఎవడో రియాలిటీ తెలుసుకునే లోపలనే వాడు డబ్బులు చేసుకొని జంప్ అయిపోతున్నాడు. ఐ థింక్ మెయిన్ థింగ్ ఈజ్ టైం. క్విక్గా అన్ని రిజల్ట్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి గుడ్ రిజల్ట్స్ అండ్ బ్యాడ్ రిజల్ట్స్ ఆల్సో. ఈ స్నేక్ ఆయిల్ సేల్స్ మెన్ గాళ్ళు ఇన్స్టెంట్గా పాప్ అవుతారు. ఐ థింక్ ఆ ఫిల్టరేషన్ సిస్టమ్ అనుకుంటుంది కదా, ఓకే ఈడేంది ఓవర్ నైట్ డబుల్ అంటుండు, ఇదే తేడా ఉంది అన్నది ఒక విజనం ఉంటుంది మనకి. టుడే ఇట్స్ లిటరలీ పాసిబుల్. సో వీ డోంట్ నో వాట్. ఇప్పుడు బిట్ కాయిన్ అంటున్నారు, క్రిప్టో కరెన్సీ ఓవర్ నైట్. లైక్ ఐ నో సో మెనీ పీపుల్ దట్ హ్యావ్ లాస్ట్ సో మచ్ మనీ ఆన్ దీస్ థింగ్స్. నోబడీ లిటరలీ ఈవెన్ అండర్స్టాండ్స్ వాట్ దీస్ థింగ్స్ ఆర్. And even so-called responsible people like Musk play around with these things. Like Donald Trump is invested personally in all these things. And they don't even know. How can the president of the country be promoting that scam ki legitimate thing ki majjala line blur అయిపోయింది. And because of this time, I might be losing out on the new gold rush, FOMO. All these things, but I think time is the critical factor. Please continue. So if you want to take a step back and be a big brother and oka rendo moodo formulas cheppali ante what do you think that you could say? Because at the end of the day we think Gen Z is the future, and Gen Z ki right guidelines gaani books lekapodam gaani reference points lekapodam gaani they are the most gullible people because వాళ్ళకి point of reference లేదు. They are smart, but I think gullible అంటున్నా. I'm not saying they're stupid, I'm saying they're gullible. అంటే రైట్ ఏది రాంగ్ ఏది తెలియలేని ఎగ్జాంపుల్స్ లేవు వాళ్ళకి. గుడ్ ఎగ్జాంపుల్ బ్యాడ్ ఎగ్జాంపుల్కి డిఫరెన్స్ లేదనమాట. అండ్ ద వరల్డ్ ఇస్ చేంజింగ్ సో క్విక్. సో ఇఫ్ లెట్స్ సే యూ టేక్ దట్ ఇన్ టు ఆన్ యువర్ ఓన్ షోల్డర్స్ అంటే వాట్ డూ యూ 1 or 2 థింగ్స్ దట్ యూ సే, అరే బాయ్ ఇది చేస్తే యూ విల్ హ్యావ్ టైమ్ టు థింక్ అని చెప్పడానికి ఏముంటాయి? ఎనీథింగ్ దట్ యూ కెన్ సే. వీ కెన్ మేబీ వ్రాప్ విత్ దట్. ఎస్, ఇప్పుడు నా టోటల్ I don't think I'm qualified to give advice, but ఇప్పుడు నా అబ్జర్వేషన్ కంక్లూడ్ లైక్ ఇఫ్ వన్ థింగ్ దట్ ఐ కీప్ సేయింగ్ అంటే ఐ హ్యావ్ నాకు యంగర్ ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ అందరు పెళ్ళిళ్ళు చేసుకొని ఐదర్ దే మూవ్డ్ ఆన్ టు యూఎస్ ఆర్ వాట్ ఎవర్. సో నేను కాన్షియస్గా కూర్చొని అడల్ట్ లైఫ్లో ద టఫెస్ట్ థింగ్ ఐ హవ్ డన్ ఈజ్ మేక్ న్యూ ఫ్రెండ్స్. సో ఐ మేడ్ ఫ్రెండ్స్. యంగర్ పీపుల్లో ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు ఓల్డర్ పీపుల్లో ఫ్రెండ్స్ ఉన్నారు. I mentor a lot of people. So from that experience నేను వాళ్ళకి మెయిన్గా చెప్పేది ఏంటంటే టైంని అర్థం చేసుకోవాలి. కొంచెం
ప్రతిదీ జల్ది అయిపోవాలి అన్న రష్ అవసరం లేదు. యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇండియాలో 69 65 అనుకుంటే అది ఇంకా పెరుగుతుంది కానీ తగ్గుతలేదు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోతుండొచ్చు కానీ యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతుంది అన్నప్పుడు ఫస్ట్ అర్థం చేసుకోండి, 70 ఏళ్ళు బతుకుతున్నావు నువ్వు, యూఆర్ ఓన్లీ 20 టుడే. 1 ఇయర్లో లైఫ్ అయిపోతలేదు. అది కొంచెం కూర్చోబెట్టుకుంటే ఎట్లుంటుందో మనకు తెలియదు, అట్లీస్ట్ బతికేతుంటున్నావు కదా. సో ఈ క్విక్గా నేను 1 ఇయర్లో 1 కోటి సంపాదించేసేయాలి, ఇన్ని లక్షలు వచ్చేసేయాలి, ఈ లైఫ్ స్టైల్ ఉండాలి, 25కి ఆర్బిట్రరీ ర్యాండమ్గా చెప్తున్నారు కదా. ఇప్పుడు నేను ఈ ఫిన్టెక్ లేదా ఫినాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరూ కూడా యూ కెన్ రిటైర్ బై 25 బై ఎర్నింగ్ దిస్ మచ్ అంటే ఆర్బిట్రరీగా ర్యాండమ్గా ఒక కట్ ఆఫ్లు పెట్టుకొని అది వస్తలేదని చెప్పేసి యాంగ్షియస్ ఫీల్ అవ్వడు, ఈరోజు క్వాలిటీ ఆఫ్ లైఫ్ సంక నాకు ఇచ్చుకోవడం, ఇదైతే నేను క్లియర్గా చూస్తున్నా. సో వన్ ప్రైమరీ థింగ్ ఐ వుడ్ టెల్ యంగ్ పీపుల్ ఈజ్ థింక్ లైఫ్ యాజ్ ఎ లాంగ్ టర్మ్ గేమ్. లైఫ్ ఈజ్ ఎ లాంగ్ టర్మ్ గేమ్. లైఫ్ చాలా పెద్దది. ఇంకా 40 ఎంత లేదన్నా వర్స్ట్ కేస్ సినారియోలో 40 years బతుకుతాను. 40 years యూ కెన్ డూ సో మచ్ ఇన్ 40 years. సో దెర్ ఈజ్ నో కట్ ఆఫ్ టు లైఫ్. సో యాడ్ దీస్ థింగ్స్ అప్. ఇవి తీసుకొని ఒక సెకండ్ ఆగు. ఏదన్నా నీకు యాంగ్షియస్నెస్ ఫీల్ అవుతున్నా, లేకపోతే నేను లైఫ్లో మిస్ అవుట్ అవుతున్నా, అయినా ఫోమ్ అవుతున్నా, లేకపోతే నా పియర్ గ్రూప్ నన్ను దాటి వెళ్ళిపోతుంది అన్న ఒక యాంగ్జైటీ ఉంటుంది కదా. అందరు ఎంజాయ్ చేసేస్తారు, నేను ఎంజాయ్ చేయలేకపోతున్నా, లేకపోతే అందరు డబ్బులు సంపాదిస్తారు, నేను చేయలేకపోతున్నా. దిస్ రష్ ఉంటుంది కదా, వేర్ ఇంటర్నెట్ ఈస్ ఫీడింగ్ యూ ఆల్ దీస్ థింగ్స్. కట్. ఒక సెకండ్ పాజ్. కట్ కాదు కానీ ఒక సెకండ్ ఆగు. యూ హ్యావ్ 40 more years to live, 50 more years to live ఎట్ ద వర్స్ట్ కేస్. సో ఇట్స్ ఓకే. క్యాలిబ్రేట్. 50 ఏండ్లు ఉంది అనుకొని మెల్లమెల్ల ఒక్కోటి బిల్డ్ చేసుకుంటూ రావాలి. ఎత్తిపోయేది ఏం లేదు, పారిపోయేది ఏం లేదు. ప్లాట్ఫామ్స్ మైట్ బీట్ అవుట్ ద ప్లాట్ఫామ్స్, బీట్ అవుట్ ద సిస్టమ్స్ దట్ ఆల్రెడీ కరెంట్లీ ఎగ్జిస్ట్, బికాజ్ నో బడీ ఫకింగ్ నోస్ వాట్ ఈస్ గోయింగ్ టు వర్క్ ఆర్ వాట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్. సో ఈ మూమెంట్ని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేయాలి, ఈ మూమెంట్లో బతకడం స్టార్ట్ చేయాలి. అండ్ నువ్వు ఏ పని చేసినా అంటే పీపుల్ లుక్ ఎట్ ఇట్ రాంగ్లీ అనమాట. సో టైమ్ ఈజ్ వన్ బిగ్ థింగ్. లుక్ ఎట్ థింగ్స్ ఇన్ ఏ లాంగ్ టర్మ్ ప్లాన్. అప్పుడు అడగొచ్చు. దాని నుంచి న్యాచురల్గా వచ్చే క్వశ్చన్ ఏంటంటే, ఏ ప్లాట్ఫామ్ సర్వైవ్ అవుతుందో, ఏ స్కిల్ సర్వైవ్ అవుతుందో తెలియనప్పుడు నేను దేన్ని నమ్ముకొని ఉండాలి అని చెప్పి. సో యూఆర్ టెక్నాలజీ నేను రీప్లేస్ చేస్తుందో ఏదో, దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ వరీ కదా. అప్పుడు ఏంటంటే ఏది పోతుందో ఎవరికి తెలియదు. ఎవడని తెలుసు అని చెప్తున్నట్టే వాడు అబద్ధం చెప్తున్నాడు. అప్పుడు నువ్వు ప్రాసెస్ని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేయాలి. నువ్వు ఏ పని చేసినా కానీ ఇఫ్ యూ లైక్ ఇట్ యూ కెన్ మేక్ ఎ లివింగ్ అవుట్ ఆఫ్ ఇట్. ఐ జెన్యున్లీ బిలీవ్ ఇట్. సో ఆడేదో చేస్తున్నాడు, ఈడేదో చేస్తున్నాడు అని కాదు. నీకు ఆ పని చేస్తున్నప్పుడు ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు డూ ఇట్ ఆన్ ఎ కన్సిస్టెంట్ బేసిస్ ఫర్ ఎ లాంగర్ అమౌంట్ ఆఫ్ టైమ్ యూ కెన్ మేక్ ఎ లివింగ్ అవుట్ ఆఫ్ ఇట్ నో మ్యాటర్ వాట్. సో ఈ రెండు ఆర్ ఏమంటారు, ఇన్ అండ్ యాంగ్ లాగా. లుక్ ఎట్ థింగ్స్ ఇన్ ఎ లాంగ్ టర్మ్ అండ్ డూ సంథింగ్ దట్ యూ కెన్ డూ ఫర్ ఎ లాంగర్ టైమ్. అండ్ ఇది ఉంటే రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ విల్ బీ ఫిగర్డ్ అవుట్. లైక్ ఫిగర్ అవుట్ చేసుకోవచ్చు. అండ్ అంత అర్జెన్సీ ఏం లేదు, అంత అదేం లేదు. అండ్ సోషల్ మీడియా ఈజ్ ఫేక్. అది మీకు తెలుసు, బట్ నేను చెప్తున్నా సోషల్ మీడియా ఈజ్ ఫేక్. ఇప్పుడు నేను ఏదో కాన్ఫిడెంట్గా ఇప్పుడు లైక్ ఐఎమ్ అనేబుల్ టు సిట్ ఫర్ మోర్ దెన్ అంటే ఇప్పుడు ఏదో కంఫర్టబుల్గా ఉన్నాము, ఏసీ రూమ్లలో కూర్చున్నాము మీరు అనుకోవచ్చు. బట్ ఇక్కడ 100 ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరికి, అవన్నీ నీకు కనిపిస్తలేవు. సో డూ నాట్ థింక్ దట్ ద పర్సన్ దట్ ఈస్ టాకింగ్ టు యూ ఆర్ సేయింగ్ దీస్ థింగ్స్ టు యూ హ్యాస్ ఎవ్రీథింగ్ సార్టెడ్. నో బడీ హెస్ లైక్ ఈవెన్ ద నిఖిల్ కామత్స్ ఆఫ్ ద వరల్డ్ హ్యావ్ ఇష్యూస్ దట్ దే ఆర్ నాట్ టెలింగ్ యూ అంతే. సో అది క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఎవ్రీబడి హ్యాస్ ఇష్యూస్, ఎవ్రీబడి హ్యాస్ ప్రాబ్లమ్స్, నో బడీ హ్యాస్ ఫిగర్డ్ ఇట్ అవుట్. పేరుకి ఫిగరింగ్ అవుట్ అని పెట్టుకుంటారు కానీ నో బడీ హ్యాస్ ఫిగర్డ్ ఇట్ అవుట్. సో ఇట్స్ ఓకే. సో రిలాక్స్, చిల్. అండ్ ఇంత లైఫ్కి పర్పస్ ఏం లేదు, లైఫ్కి మీనింగ్ ఏం లేదు. ఈ మూమెంట్లో గెట్ యువర్ ప్రయారిటీస్ రైట్. డూ నాట్ లూజ్ అవుట్ ఆన్ పీపుల్. ఐ థింక్ దీస్ ఆర్ ద 3 things I can tell you. Look at life on a long term basis. Pick something that you can do for a long time because you can make a living out of it no matter what it is. అది ఎంత నీ పియర్ గ్రూప్ వచ్చేసి ఎంత ఎర్రిపప్ప విషయం అన్నా చెప్పని, లేకపోతే ఎంత గొప్ప విషయం అన్నా చెప్పని. లిటరలీ ప్రొఫెషన్స్ అనేవి ఓవర్ నైట్ షిఫ్ట్ అవుతున్నాయి, ఓవర్ నైట్ మార్కెట్స్ అనేవి రీషఫల్ అవుతున్నప్పుడు ఎవరికేం తెలియదు. సో పిక్ వాట్ యూ కెన్ డూ ఆన్ ఎ లాంగ్ టర్మ్ బేసిస్ విచ్ యూ ఎంజాయ్ అండ్ హ్యావ్ మీనింగ్ఫుల్ హ్యూమన్ రిలేషన్షిప్స్. నో మ్యాటర్ వాట్,
అది వీఆర్ గోయింగ్ టు బి యానిమల్స్, వీఆర్ సోషల్ బీయింగ్స్. సో దట్ థింగ్ unless until we literally become machines, that is like 40-50 years away కంప్లీట్గా షిఫ్ట్ కానికి. సో అంటిల్ దట్ పాయింట్ హ్యావ్ మీనింగ్ఫుల్ హ్యూమన్ రిలేషన్షిప్స్. దే ఆర్ గోయింగ్ టు బి మెస్సీ. ఇప్పుడు నేను చెప్పినవన్నిట్లో మెస్సీనెస్ ఉంటుంది, యాంగ్జైటీ ఉంటుంది, ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ, ఇవన్నీ ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ లివింగ్. బతకడం అంటే అదే. సో బతకడం మానేయకండి, బతకండి. ఇట్స్ ఓకే. ఐ నో లైఫ్ ఈజ్ కేయాటిక్, బట్ ఇట్స్ ఓకే. కేయాస్ ఉంటే బతుకున్నట్లు లెక్క. అంటే సోషల్ మీడియాలో ఇచ్చేది లైఫ్ కాదు, కాదు అసలు రియల్ లైఫ్లో ఉన్న సోషల్ మీడియా అంతే. అది అందరు అబద్ధాలు చెప్తుర్రు. పీపుల్ హ్యావ్ ఇష్యూస్ అండ్ ఇట్స్ ఓకే. డోంట్ బీ యాంగ్షియస్. ఎస్, అంటే యాంగ్జైటీ ఉంటుంది, బట్ ఆర్బిట్రరీ లైఫ్కే ఒక యాంగ్షియస్ నేచర్ ఉన్నది. నువ్వు కొత్తగా కట్ ఆఫ్లు పెట్టుకొని కొత్త యాంగ్జైటీలు క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. లైఫ్ అంటే 10 minutes డెలివరీ కాదు. నో, ఇట్స్ నాట్. అండ్ 10 minutes ఏది డెలివరీ కాదు. సో అబద్ధం అని తెలిసి కూడా నమ్ముతున్నాం కదా, ఇది కూడా అంతే. ఎస్. Awesome. It's a great conversation, enlightening conversation. Yes. We hope we do it more. Yes, absolutely. We should. Yeah. Thank you so much. Thank you.